Hallelujah. 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 Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. అందరు చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించడం. ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఆడవాళ్ళు నిండుగా వస్త్రాలు కప్పుకొని ప్రార్థించండి. ప్రియ సోదరి సహోదరులారా, దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసం ఇవన్నీ కలిగించాలి. దేవుని స్తుతించి ఆరాధించి, దేవుడు మన మధ్యలో రావాలంటే ముందుగా మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. ప్రియ సోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పితా, పుత్ర, పవిత్రాత్మ మహిమ కలుగును గాక. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర తండ్రి దేవ, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను నాయన. అయ్యా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 వర్షం ప్రకారం నన్ను నీకు సమర్పించుకుంటున్నాను దేవా. అయ్యా, నా తల వెంట నుంచి అరిపాదం వరకు నన్ను నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, నన్ను నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. అయ్యా, నా గొంతును నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, నిన్ను స్తుతించి ఆరాధించేటప్పుడు ఎలాంటి పట్టి పీడిస్తున్న ఈ నిమిషమే తొలగించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. అయ్యా, కరెంట్ నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, ఎవరు ఏమి తలంచి ప్రార్థిస్తున్నారో నీకు మాత్రమే తెలుసు దేవా. అయ్యా, అపోస్తులు 2:20 ప్రకారం నా కుడి పక్కన ఉన్నానన్నావు దేవా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. అయ్యా, నన్ను అటు విధంగా నడిపించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డలు నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. అనారోగ్యంతో కుంగి కుసించిపోతున్నారు దేవా. వాళ్ళని నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. వాళ్ళు తెలిసి తెలక చేసిన పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. లేవియా కాండం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మా పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, నీ దైవ సన్నిధిలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, మాలో భయము, భక్తి, విశ్వాసం ఇవన్నీ కలిగించలేకపోతున్నాము దేవా. ఓజియా 4:6 అధ్యాయం ఓజియా 4వ వచనం 6వ వచనం అన్నావు కదా దేవా. అయ్యా, నీలో దైవ ప్రీతి లేనప్పుడు నేను రిజెక్ట్ చేస్తాను చెప్తున్నావు దేవా. అయ్యా, నీలో మేము భయము, భక్తి, విశ్వాసం ఇవన్నీ కలిగించాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, ఇంకా ఎంతో మంది ఎన్నో రకమైన బాధలు పడుతున్నారు దేవా. ఎంతో మంది చనిపోతున్నారు నాయన, సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు దేవా. అయ్యా, ఉద్యోగం లేదని బాధపడుతున్నారు నాయన. ఎంతో మంది ఇంకా ఎన్నో రకమైన బాధలు పడుతున్నారు దేవా. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు నాయన. అయ్యా, షుగర్ అని బాధపడుతున్నారు దేవా. అయ్యా, కిడ్నీ ప్రాబ్లం అని, బ్రెయిన్ ప్రాబ్లం అని ఎంతో మంది ఇంకా బాధపడుతున్నారు దేవా. అలాంటి బిడ్డలు నీ ఆధీనంలో ఉంచుకోండి ఆయన. నీ దివ్య హస్తముతో అభిషేకించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నీ ప్రతి ఒక్క బిడ్డలు నీ ఆధీనంలో ఉంచుకోండి ఆయన. ప్రతి ఒక్క మూర్ఖుడు మారాలని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొంది నీ సన్నిధిలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డలు నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, మత్తయి 10:20 ప్రకారం నీవు నా యందు మాట్లాడుతున్నా నీ కొట్లాటి వందనాలు దేవా. ఇక్కడ నేను మాట్లాడలేని రచ్చ. అయ్యా, నీవు నా యందు నడిపించిన నీ కొట్లాటి వందనాలు దేవా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రచ్చ. అయ్యా, చిన్నవారి నుంచి పెద్దవారు, పెద్దవారి నుంచి చిన్నవారిని ఆధీనంలో ఉంచుకోండి నాయన. అయ్యా, మాలో ఉన్న కోప, క్రోధం, మోహంని తీసిమని అడుగుతున్నాను దేవా. మా మట్టి తలంపు నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాము నైనా. అయ్యా, నీ వాక్కు బోధించేటప్పుడు దైవ బిడ్డలు నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. ప్రతి ఒక్క సంఘ కాపాలని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. ప్రతి ఒక్క సంఘంని నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. అయ్యా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. ప్రతి ఒక్క అపోస్తులను నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. ఎవరికి అనారోగ్యం రాకుండా చూడమని అడుగుతున్నాను దేవా. అయ్యా, ఈ చుట్టుముట్టు నీ దేవదూతను పంపించమని అడుగుతున్నాను దేవా. నీ ముళ్ళ కంచెని వేయమని అడుగుతున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డను మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, రోమాయన 16 ప్రకారం నీ ఆత్మతో నా ఆత్మ జతపరచమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నీ ఆత్మతో నా ఆత్మ జతపరచమని అడుగుతున్నాను నాయన. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరైతే నిన్ను అవమానించిన బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, వాళ్ళకి నీవంటే ఏదో తెలియలేక మాట్లాడుతున్నాను ఆయన. వాళ్ళ నోటిని ఇంకా ఎక్కువగా దీవించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, మాలో ఉన్న మరొకసారి మా పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. మికా 7:18-19 ప్రకారం మా పాపాలని కాళ్ళ కింద నలగదొక్కుమని అడుగుతున్నాను దేవా. అయ్యా, మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. అయ్యా, నా గొంతును నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. అక్కవారు పక్కవారు నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, నీ సన్నిధి నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. అయ్యా, నీ దైవ వాక్కు బోధించేటప్పుడు మా జ్ఞానం అంతా నీ వాక్కులో ఉన్న కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, లైవ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. వాళ్ళు ఏమి తలంచి ప్రార్థిస్తున్నారో నీకు మాత్రమే తెలుసు దేవా. అయ్యా, నువ్వు గమనించేవాడవు నైనా. అయ్యా, మేము గమనించలేకపోతున్నాము దేవా.
అయ్యా మమ్మల్ని ఆదిలో ఉంచుకో తండ్రి. అయ్యా ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని మా నాథుడైన యేసు క్రీస్తు తిరుపాదాల చింత అడిగి వేడుకుంటున్నాను తండ్రిని. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పావనాత్ముడా పావనాత్ముడా జీవముసుకు పావనాత్ముడా 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 జీవముసుకు పావనాత్ముడా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా అయ్యా స్తోత్రం రక్ష అయ్యా నీ కోట్లాది వందనాలు దేవా అయ్యా నేను ఎట్లా నేను ప్రార్థించలేకపోతున్నాము దేవా ఎట్లా నేను జీవించలేకపోతున్నాను నైనా అయ్యా నీ సన్నిధిలో నేను జీవించలేకపోతున్నాము దేవా అయ్యా ప్రతి ఒక్క బిడ్డల్ని ఆదిలో ఉంచుకొని నైనా వాళ్ళు ఏమి తలంచి ప్రార్థిస్తారో నీకు మాత్రమే తెలుసు దేవా అయ్యా అనారోగ్యంతో పడుకలో పడిపోయి బాధపడుతున్నారు దేవా అలాంటి బిడ్డల్ని ఆదిలో ఉంచుకొని నైనా అయ్యా నీ కృపని వ్యర్థం చేస్తున్నాము దేవా అయ్యా 2 కొరింథీ రాసిన లేఖ 6వ అధ్యాయం 1-2 ప్రకారం నీ కృపని వ్యర్థం చేస్తున్నాము దేవా ప్రతి ఒక్క మూర్ఖుని నీ ఆదిలో ఉంచుకొని దేవా అయ్యా మమ్మల్ని క్షమించుమని అడుగుతున్నాను దేవా నీకు ఎంతో స్తోత్రం ప్రభువా హల్లెలూయా 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 అయ్యా స్తోత్రం రక్ష అయ్యా నీకు స్తోత్రం యేసు అయ్యా నీ కోట్లాది వందనాలు దేవా నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన రక్ష అయ్యా నా గొంతుని నీ ఆదిలో ఉంచుకొని దేవా అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ ఆదిలో ఉంచుకొని అయినా వాళ్ళు ఏమి తలంచి ప్రార్థిస్తారో నీకు మాత్రమే తెలుసు దేవా అయ్యా ఎంతో స్తోత్రం ప్రభువా హల్లెలూయా 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 అయ్యా కంటి చూపు కళ్ళలే కనిపిస్తలేదని బాధపడుతున్నారు దేవా అయ్యా షుగర్ అని బాధపడుతున్నారు నైనా అయ్యా కిడ్నీ స్టోన్స్ అని బాధపడుతున్నారు దేవా అలాంటి బిడ్డని ఆదిలో ఉంచుకొని నైనా అయ్యా నీ దివ్య రక్తంతో కడిగివేయమని అడుగుతున్నాను దేవా ప్రతి ఒక్క బిడ్డని ఆదిలో ఉంచుకొని నైనా అయ్యా మా పాపలను క్షమించుమని అడుగుతున్నాను దేవా తెలిసి తెలియక చేసిన పాపలను క్షమించుమని అడుగుతున్నాను దేవా అయ్యా సొంతం కొట్టిన సమాజంలో జీవించకుండా నీ దైవ సన్నిధిలో జీవించాలని ప్రార్థిస్తున్నాను అయినా ప్రతి ఒక్క బిడ్డని ఆదిలో ఉంచుకొని దేవా హల్లెలూయా 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 స్తోత్రం 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 ప్రభువా Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుని పట్ల భయము భక్తి విశ్వాసం ఇవన్నీ కలిగించాలి ప్రియ సోదరి సహోదరులారా హోషేయ 4 చెప్పినాడు కదా దేవుడు నీలో దైవ వృత్తి లేనప్పుడు నేను రిజెక్ట్ చేస్తాను ఆయనలో జీవించి సదాగా ఎప్పుడు మనం ఆయనలో జీవించాలి మనం ఏం చేస్తున్నాము దేవుడికి కొద్ది సమయం టైం ఇవ్వలేకపోతున్నాం మనం పొద్దున ఉదయకాలం నుంచి పడుకున్న రాత్రి వరకు కూడా మనము టైం వేస్ట్ చేస్తున్నాం కానీ కొద్ది సమయం దేవుడి సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించలేకపోతున్నాం అదే నీకు ఏదైనా జబ్బు వస్తే కొద్ది సమయం ఆ దేవుడి దగ్గర మోకరిస్తావు తర్వాత నువ్వు పక్కన నెట్టేస్తావు ప్రియ సోదరి సహోదరులారా అలా చేయకండి దేవుడి సేవకులను అసలే మోసగించకండి ఆమోస్ 3:7 ప్రకారం దేవుడి సేవకులకు చెప్పింది కూడా ఏది చేయరాదని చెప్పినాడు కదా దేవుడు మనం ఏం చేస్తున్నాం నువ్వు అంతగా ఘోరం పాపం చేస్తే దేవుడు చెప్పినాడు కదా నీ కంటి చూపును తీసివేయమన్నాడు నీ కాళ్ళు చేతులు తీసివేయమని చెప్పినాడు కదా నువ్వేం చేస్తున్నావు దేవుని పట్ల భయము భక్తి నీ కాళ్ళు చేతులు మంచిగా ఉండాలంటే నువ్వు దేవుని పట్ల భయము భక్తి విశ్వాసం ఇవన్నీ కలిగించాలి మనం ఏం చేస్తున్నాం ఏం చేయలేకపోతున్నాం ప్రియ సోదరి సహోదరులారా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ కోడి తన రెక్కలను చాచి తన పిల్లలను కాయుటకు పాపి నన్ను కాయుటకు వచ్చితివా యేసయ్యా కోడి తన రెక్కలను చాచి
మాత్రమే తెలుసు దేవా. అయ్యా ఎవరైతే అవమానించిన బిడ్డలకి ఎక్కువ దీవించమని అడుగుతున్నాను దేవా. అయ్యా నువ్వు పై వేషాన్ని చూడమని చెప్తున్నావు దేవా. హృదయంతరాన్ని చూస్తానన్నావు దేవా. మా దేహం నీ ఆలయం అని చెప్పినావు నైనా. అయ్యా మమ్మల్ని ఆదిలో ఉంచుకొని దేవా నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా ఎవరైతే నీకు ఎగతాళి చేస్తున్నారో బిడ్డల్ని ఆదిలో ఉంచుకొని దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా స్తోత్రం స్తోత్రం రాజా. అయ్యా నీకు కోట్లాది వందనాలు దేవా. నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన రాజా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానవ నేటికి ఇవ్వండి, మా యొక్క అపరాధాలను మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మల్ని శోధనలో ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. Praise the Lord. 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 దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన మహిమను తెలుసుకున్న బిడ్డలారా, దేవుని సన్నిధికి, క్రీస్తుని అతి ప్రేమ గల సన్నిధికి మీరందరూ ఆహ్వానితులే. I welcome each and everyone in the name of the Lord, in the love of the Lord, the fellowship of the Holy Spirit. You are all are standing and sitting in the presence of God. Wherever you are, wherever you are listening to God's word, wherever you start praying, wherever you start praising God, that place is chosen by God. And wherever you put a sign of a cross and you start praying, you're sitting in a sofa, you're sitting in a dining room, you're sitting in a bedroom, or you're standing in a gallery, you're watching this video in a bus or in train, wherever you are, where God's word comes into you, that place is an anointed place. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవుని చిత్తానుసారం, according to the will of God, today's topic is praise and worship. స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన అంటే ఏమిటి? స్తుతించి ఆరాధించడం అవసరమా? బైబిల్ స్తుతి ఆరాధన చేయాలని చెప్తుందా? బైబిల్లో దేవుని స్తుతించాలని రాయబడి ఉందా? ఒకవేళ ఉందని మనం అనుకుంటే కనుక ఎక్కడుంది? బైబిల్లో ఆరాధన చేయాలని ఎక్కడ రాయబడి ఉన్నది? బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ప్రభుని ఆరాధించిన వ్యక్తి ఎవరు? దేవుడు ప్రజల నుండి అనగా మన నుండి స్తుతి ఆరాధన కోరుకుంటున్నాడా? అలా కోరుకున్నట్టయితే మరి ఎందుకు చర్చెస్లో స్తుతి ఆరాధన జరగట్లేదు? ఎందుకు సంఘాల్లోనే జరుగుతుంది? చర్చ్ అండ్ సంఘం అని చెప్పాను నేను. సంఘం అంటే ప్రొటెస్టెంట్ బ్రదర్స్ ఏర్పాటు చేసుకున్న ప్రార్థన మందిరంలో స్తుతి ఆరాధన ఉంటుంది. మరి రోమన్ క్యాథలిక్ చర్చ్లో వర్షిప్ జరుగుతుందా? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. వాక్యంలో వెళ్ళడానికి మునుపు ఒక 2 నిమిషాలు మీరందరి చేతులు జోడించి కన్ను మూసుకొని మీరు ఉన్న స్థలంలోనే ఒక 2 minutes కన్ఫెషన్ చేయండి. 2 minutes కన్ఫెషన్ చేయండి. కన్ఫెషన్ చేయనిదే మనం ప్రైజ్ అండ్ వర్షిప్ చేయలేము. Without confession, you can't praise the Lord. So just for 2 minutes,
wherever you are, start confessing your sins to the Lord. నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. ముందు నువ్వు దేవుని పరిశుద్ధ రక్తము చే పరిశుద్ధపడాలి. First you should cleanse yourself with the precious blood of Jesus. So if you want the blood of Jesus should come and cleanse you, then first you have to confess your sins. So close your eyes, join your hands and start confessing. Everyone, ఇక్కడ ఉన్నవారు కూడా చేతులు జోడించి కన్ను మూసుకుని ముందు పాప పరిహారణ చేసుకోండి. Confess your sins. పాప సంకీర్తన ప్రార్థన. సర్వశక్తి గల సర్వేశునితోను సహోదరి సహోదరులారా మీతోను పాప సంకీర్తనం చేయుచున్నాము. ఎలియా నా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను లోపం చేతును బహు పాపములు చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును ఎప్పుడును పరిశుద్ధ మరియమ్మకై సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును మన కర్తైన సర్వేశుని ప్రార్థింపవలే అని బ్రతిమలాడుచున్నాము. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Our Lord. Father in heaven, holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread, forgive us our trespasses, as we forgive those who పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నం మాకు నేటికి ఇవ్వండి. మాయ తప్పబడిన వారిని మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనలో ప్రవేశించకుండా కీడుల నుండి రక్షించండి. ఆమేన్. దేవరవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశింపట వారు మీరు మీ గర్భఫలమందు యేసు ఆశింపారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముల మా కొరకు ఇప్పుడును మరణించి ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా పాపాత్ముల పాపం క్షమించి మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడండి. ఎవరికి కృపాసము మోక్ష రాజ్యం చేర్చండి. ఆమేన్. జోరుగా అందరూ ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దైవ జనమా, క్రీస్తుని సంగమా, ఈరోజు వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ఆది కాండము 4వ అధ్యాయము 25-26 వచనం. జెనసిస్ చాప్టర్ 4 వర్సెస్ 25-26. బ్రదర్ ఇటు సైడ్ వచ్చి ఆ కెమెరా వేవ్ పెట్టండి.
కమెంట్ ఎవరేం పెడుతున్నారో నాకు చెప్పండి. ఆది కాండము 4వ అధ్యాయము 25వ వచనము 26వ వచనము. ఆదాము మరల తన భార్యను కూడెను, ఆమెకు ఒక కొడుకు పుట్టెను. కయోను చంపిన ఏబేలునకు బదులుగా దేవుడు ఇంకొక కుమారుని తనకిచ్చెను అని తలంచి ఆమె తన కొడుకునకు సేతు అనే పేరు పెట్టెను. సేతుకు కూడా ఒక కొడుకు పుట్టెను. అతని పేరు అనోజ్. అతని నాటి నుండే జనులు యావే నామమును దేవుని ఆరాధింప మొదలెడి పెట్టిరి. ఆమేన్. ఏలిన వారి వాక్యము సర్వేశ్వరానికే మహిమా కలుగును గాక. ఆమేన్. సమస్త మహిమా ప్రభునకే చెల్లింపబడును గాక. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం. All glory belongs to God. 1 Corinthians chapter 10 verse 31. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. బైబిల్లో మొట్టమొదటిగా ఎవరు స్తుతించి ఆరాధించారు? ఈ వర్షిప్ అనే మాట ముందు ఎక్కడ మొదలైంది? ఎవరు మొదటి వర్షిప్ చేసింది చూస్తే ఆది కాండం 4వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 4 ఆదమ్ అండ్ ఈవ్ కి ఇద్దరు కుమారులు ఆదాము అవ్వ. మన మొదటి మానవ తండ్రి, మొదటి మానవులకు తండ్రి అయిన దేవుడు కాదు, ఆదాం దేవుడు కాదు, తండ్రి. ఆదాముకి ముందుగా ఇద్దరు పిల్లలు పుట్టారు, కేన్ అండ్ ఏబెల్. అయితే కేన్ ఒక కోపము, కేన్ ఒక జెలస్, స్వార్థము, సెల్ఫిష్నెస్ ఏబెల్ని చంపివేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆదాము అవ్వ మన మొదటి తల్లిదండ్రులు ఆడమ్ అండ్ ఈవ్ ఇద్దరు ఒకరిని ఒకరు కూడారు, ఇద్దరు కూడారు. అప్పుడు వాళ్ళకి సేతు పుట్టాడు. కేనికి ఇద్దరు పిల్లలనే చాలా మందికి తెలుసు, ఇద్దరే పిల్లలని తెలుసు, కేన్ ఏబుల్ అని తెలుసు. కానీ ఏబుల్ చనిపోయిన తర్వాత అంటే ఆదాం అవ్వకి మొదటి కొడుకు కేన్, రెండవ కొడుకు ఏబెల్, మూడవ కొడుకు సేతు. ఆదాము అవ్వకి మొత్తం 3 కొడుకులు, నో డాటర్స్, కూతుళ్ళు లేరు. కేన్ అండ్ ఏబెల్. మూడవ కొడుకు సేతు. ఈ సేతు పుట్టినప్పుడు అవ్వ ఒక మాట చెప్పింది. ఒక్కసారి మళ్ళీ చదువమ్మా. 25వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయం 25వ వచనము. ఆదాము మరల తన భార్యను కూడెను, ఆమెకు ఒక కుమారుడు పుట్టెను. కేన్ చంపిన ఏబేలునకు బదులుగా దేవుడు ఇంకొక కుమారుడు నాకు ఇచ్చేనని తలంచి ఆమె తన కొడుకునకు సేతు అన్న పేరు పెట్టెను. అంటే అవ్వ అనగా ఈవ్. చాలా మంది అంటారు ఈవ్ దేవుళ్ళు ఉండదు, ఈవ్ని సైతాన్ ముందుగా శోధించాడు కనుక ఈవ్ సైతాన్ బిడ్డానికి కొంచెం మంది అపోహలో ఉంటారు. నో. దేవుడు ఆదాము అవ్వని ఇద్దరిని కూడా ముందు ఆదాముని సృష్టించి ఆదాం తర్వాత ఆదాం ఒంటరిగా ఉన్నాడని తలంచి ఈవ్ని సృష్టించాడు, అవ్వని సృష్టించాడు. అవ్వని సృష్టించిన తర్వాత ఆదాము అవ్వలు తప్పు చేశారు, దేవుడు వాడిని శిక్షించాడు, శిక్షణగా దీవించాడు. వెళ్ళి వాడిని పెంపొందండి, గో మల్టిప్లై నౌ ఆన్ ది ఎర్త్ అన్నాడు, గో మల్టిప్లై. సో అప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టారు, కేన్ ఏబెల్. కేన్ ఏబెల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత కేన్ ఒక్కడే కొడుకు, అది కూడా తన తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆది కాండం 4వ అధ్యాయంలో చూస్తే దేవుడు కేన్ని శిక్షించాడు. ఏమన్నాడు? నువ్వు ఈ లోకములో దేశ దిమారుడై తిరుగుతావు. ఒకసారి 4వ అధ్యాయంలో కేన్కి దేవునికి జరిగిన కాన్వర్సేషన్ చదువు. జెనసిస్ చాప్టర్ 4
ఆదికాండం 4:13 Genesis 12వ chapter వచనం 4, 13వ వచనం. Genesis chapter 4, verses 12 and 13. నీవెంత సాగు చేసినా నీ నేలలో పంటలు పండవు, పారుబోతువై దేశ దిమారవై బ్రతుకుదుము అనెను. కయోను ప్రభుతో నీవెంత శిక్ష కయోను ప్రభుతో నేనింత శిక్షను భరింపజాలను. ఎప్పుడైతే దేవుడు కేన్ ఏబుల్ని చంపేశాడో, దేవుడు కేన్ని కలుసుకొని నువ్వు చేసింది మహాపాపము, నీ తమ్ముడు నువ్వు చంపేశావు, కానందున నువ్వు ఈ భూమి మీద ఎక్కడ కూడా పంటను పండించలేవు. యు కెనాట్ ఫార్మ్ ఎనీథింగ్, నో అగ్రికల్చర్ వర్క్ ఫర్ యూ. మీ భూమి మీద ఏమీ పండించలేవు. అయితే ఎట్లా ప్రభు అని బ్రతికేది మరి అని అంటే, నువ్వు దేశ దిమారుడు వై తిరుగుతావు. ఐ రీడ్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్, Genesis chapter 4 verse 12. If you try to grow crops, the soil will not produce anything. You will be a homeless wandering on the earth. Homeless, నువ్వు తల్లికి తండ్రికి కాకుండా పోతావు, అలానే బ్రతికే ఉంటావు, కానీ you will be wandering, దేశ దిమారుడై తిరుగుతుంటావు. నువ్వు ఎవరు లేని ఆదలేక ఒంటరిగా తిరుగుతూ ఉంటావు. దేవుడు కేనుకు వేసిన శిక్ష ఇది. అప్పుడు ఆదాము అవ్వకి ఇంక ఎవరు లేరు, ఉన్నో కొడుకు ఏబుల్ చనిపోయాడు, కేన్ దేవుని శిక్షణ పొందుకొని బయటికి వెళ్ళిపోయాడు. సో ఆదమ్ అండ్ ఈవ్ ఆర్ అలోన్, వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. అప్పట్లో వాళ్ళు ఒంటరిగా ఉన్నారు కాబట్టి వారిద్దరు కూడారు, కలిశారు కావుందనే దేవుడు ఆదాము అవ్వలకు సేతు అనే బిడ్డను జన్మనిచ్చాడు. సేత్. అయితే సేత్ పుట్టిన వెంటనే అవ్వ ప్రభునికి ప్రభు వైపు చూసి చెప్తుంది, ప్రభువా నా కుమారుని ఏబుల్ చనిపోయాడు కదా, ఆ ఏబుల్కి బదులుగా నువ్వు నాకు మళ్ళీ సేతునిచ్చావు. ఏబుల్కి బదులుగా ఏబుల్ని ఇవ్వాల. వన్స్ యు ఆర్ డైడ్ యు ఆర్ అప్ టు ది హెవెన్. అగైన్ యు విల్ కమ్. నువ్వు మళ్ళీ వస్తావు. మా తాత పుట్టాడు, మా మామ పుట్టింది, మా మామ పుట్టాడు, సేమ్ అయిన పోలికలే ఉన్నాయి, మా మామయ్యనే పుట్టిండు. ఇవన్నీ ఏం జరగవు అక్కడ. జీవించేది ఒక్కసారి, మరణించేది ఒక్కసారి. జీవితం అనేది ఒక్కసారి, మళ్ళీ పుట్టవు. అందుకే పెద్దోళ్ళు బాగా గమనించి చెప్తారు, యువర్ లైఫ్ ఇస్ వెరీ షార్ట్, ఎంజాయ్ ఇట్. మళ్ళీ పుడతామో లేదు, మళ్ళీ పుట్టవు. ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఒకటే జీవితం. ఈ పునర్జన్మ 400 సంవత్సరాలు మళ్ళీ పుడతాడు. మగధీర, బాహుబలి, ఇవన్నీ కథలు. ఇవేవి కూడా సత్యాలు కావు. బైబిల్లో ఎవరు కూడా చచ్చాడో మళ్ళీ పుట్టినట్టు దాఖలాలే లేవు. ఏ ప్రవక్త అయితే చనిపోయాడో మళ్ళీ ఆ ప్రవక్త పుట్టినవాడే లేదు. అయితే ఇక్కడ చాలా ప్రధానంగా, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ జోసెఫ్ పాస్కల్? ఎనీథింగ్ నెట్వర్క్ ఇష్యూస్ దట్ ఆర్ అపియరింగ్ అండ్ డిసపియరింగ్? ఎనీ ఇష్యూస్ బ్రదర్? You are watching the live. The Joseph Pascal, good evening. Are you in live? Any network issues? Can you hear me? Hallelujah. 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 If you are in live and if you are hearing it up, just say praise the Lord. Praise the Lord. Praise the Lord. So Setu పుట్టాడు. అవ్వ ప్రభునికి, ప్రభువా ఒక కుమారుడు ఏబుల్ చనిపోతే అతని బదులుగా నాకు మరొక కుమారుని ఇచ్చావు. సేతు తల్లిదండ్రుల పెరిగాడు. సేతుకు వివాహమైంది. సేతు కూడా ఒక కొడుకు పుట్టాడు. అతని పేరే ఏంటని పేరు తెలుగులో? ఎనోష్. ఎనోక్ కాదు, ఎనోకు వేరు, ఎనోష్ వేరు. ఎనోష్ వేరు, ఎనోక్ వేరు. ఎనోష్, సేత్కి ఎనోష్ పుట్టాడు. అంటే ఆదాంకి ఇతనేమవుతాడు? మనుమడు. ఆదాం మనుమడు ఎప్పుడైతే పుట్టాడో ఆ కాలము నుండే దేవుని పేరిట ఆరాధన మొదలైంది. స్తుతి ఆరాధన చాలా మంది ఆదికాండంలో లేదంటారు. ఆదికాండంలో ఎవరు పెద్దగా ఆరాధించలేదు, చిన్నగా ఆరాధించలేదు. ఆరాధన అంటే ఆరాధనే, పెద్ద ఆరాధన చిన్న ఆరాధన ఉండదు. వర్షిప్ ఇస్ వర్షిప్. సో మనం చదువుతున్న 26వ చదవమ్మా. ఆదికాండం 4:26
సేతుకు కూడా ఒక కొడుకు పుట్టెను. అతని పేరు ఎనోష్. అతని నాటి నుండి జనులు యావే నామమున దేవుని ఆరాధింప మొదలుపెట్టింది. చూడండి, ఆదాం కాలం వచ్చేసరికి పాపుల సంఖ్య ఎక్కువ, ఆరాధన చేసేవారి సంఖ్య చాలా తక్కువ, ఒకరు, ఇద్దరు, ముగ్గురు. ఈ ఎనోష్ పుట్టినప్పటి నుంచే ప్రభుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఎక్కడ కూడా ప్రభు ప్రజల్ని మీరు నన్ను ఆరాధించండి అని అక్కడ చెప్పలేదు. ఎక్కడ? ఆదాము జనరేషన్లో నన్ను మీరు ఆరాధించాలి అని ఆయన ఎక్కడ ఎవరిని అడగలేదు. ప్రజలు అనగా ఆదాము అవ్వలు, మరి వారి కుమారుని సేతుకు పుట్టిన ఎనోష్ ప్రభుని ఆరాధించడము మొదలుపెట్టారు. ఆయన టైం నుంచే వర్షిప్ అనేది స్టార్ట్ అయింది. నో వాట్ ఈస్ వర్షిప్? వర్షిప్ ఇక్కడ ప్రైజ్ లేదు, ఓన్లీ వర్షిప్ రాయబడి ఉంది, ప్రైజెస్ లేదు. వర్షిప్ అంటే బైబిల్లో ప్రకారం రాయదాన్ని బట్టి, నేను చదువుకున్న దాన్ని బట్టి చెప్తున్నా, వర్షిప్ అంటే గ్యాదరింగ్. అందరూ కలిసికట్టుగా కూర్చొని ప్రభు నామాన్ని స్తుతించడం, పాటలతోటి, ప్రైజ్ అనే వర్డ్ తోటి, హల్లెలూయా అనే వర్డ్ తోటి, ఆమేన్ అనే వర్డ్ తోటి. ఈ వర్డ్స్కి మీనింగ్స్ నేను చెప్తాను. ప్రైజ్ లార్డ్ అంటే ఏంటి, హల్లెలూయా అంటే ఏంటి, ఆమేన్ అంటే ఏంటి, ప్రైజ్ లార్డ్ ఎక్కడ రాయబడింది, హల్లెలూయా ఎక్కడ రాయబడింది, ఆమేన్ ఎక్కడ రాయబడింది బైబిల్లో, ఇవన్నీ చెప్తా. బట్ ఫస్ట్ థింగ్, వర్షిప్ అంటే ఏంటంటే అందరం ఒక చోట కలవడం. అప్పట్లో ఆదాము అవ్వలు బహుశా ఐ థింక్ ఆదాము, అవ్వ, సేత్, అనూష్ వీళ్ళందరూ కూర్చొని ప్రభుని ఆరాధించువారు. ఐ థింక్ అని ఎందుకు అన్నానంటే, డౌట్ ఉండకూడదు. బైబుల్ ఎప్పుడు డౌట్స్ బోధించినప్పుడు డౌట్స్ ఉండదు, కన్ఫామ్గా చెప్పాలి. ఇక్కడ వర్షిప్ అని అంటే అక్కడ ఆ ప్రపంచంలో పుట్టినప్పుడు ఎవరు లేరు. ఆదాం, అవ్వ, కేన్, ఏబుల్, సేత్. ఏబుల్ చనిపోయాడు, కేన్ దేశ దిమాడే తిరుగుతున్నాడు. అప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆదాము, అవ్వ, సేత్ ఉన్నాడు. సేత్ భార్య, ఇప్పుడు కొడుకు ఎనోష్. అంటే ఆదాం, అవ్వ, సేత్ వాళ్ళ భార్య ఎనోష్, 5 ఉన్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు? యేసు అప్పుడే స్టార్ట్ అయింది కదా, సంతతి స్టార్ట్ అప్పుడే, పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు. సో అందుకే దేవుడు ఏమన్నాడు? యేసు అన్నాడు, నా నామంలో ఎక్కడ 2-3 ఉంటారో నేను ఎక్కడ ఉంటాను. ఎక్కడ ఈ మాట? ఎక్కడ ఈ మాట? మాథ్యూస్ చాప్టర్ ఎక్కడ? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. 18వ అధ్యాయము verse 20 20వ వచనం. For where 2 or 3 come together in my name, I am there with them. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఎక్కడ నా నామములో 2-3 ఉంటారో నేను అక్కడ ఉంటా. ఎప్పుడైతే దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడో అక్కడ దేవుని నామాన్ని అతను ఆరాధిస్తున్నాడు. అప్పటికి హల్లెలూయా అనే వర్డ్ రాలేదు, ప్రైజ్ లార్డ్ అనే వర్డ్ రాలేదు, ఆమేన్ అనే వర్డ్ అంతకన్నా రాలేదు. మరి ఏమై ఆరాధిస్తున్నారు? వాళ్ళకు వచ్చిన మాటల ద్వారా ఆరాధిస్తున్నారు. ప్రభువా, నన్ను సృష్టించిన తండ్రి నీకు స్తోత్రం, స్తుతి, ఇలాంటి మాటలతో, వాళ్ళ మాటలతో ఆరాధించుకుంటున్నారు. ఇలా ఆరాధన ఇక్కడ మొదలైంది. అయితే దేవుణ్ణి బాగా విశ్వసించి బాగా గట్టిగా ఆరాధించిన వాడు ఎవడు? ఆరాధన ఇక్కడ మొదలైంది. ఆదికాండం 4వ అధ్యాయం 25-26 వచనంలో వీళ్ళు 4 ఎదురు కూర్చొని ఆరాధించేవారు. కానీ ఒక వ్యక్తి ప్రత్యేకంగా తన జీవితాన్ని దేవునికి సమర్పించి పూర్తిగా దేవునితోనే ఆరాధిస్తూ ఆయనతో సావాసం, ఫెలోషిప్ చేసేవాడు ఎవరు? బైబిల్లో మనం చూస్తాం. ఆదికాండం 5వ అధ్యాయము 21, 22, 23, 24, 25.
అక్కడ ఏం వచ్చింది చూడలేదు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కింగ్ డేవిడ్ ప్రైజ్ అండ్ వర్షిప్ చేసింది కింగ్ డేవిడ్. ఎస్, ఫెమిలియర్లీ కింగ్ డేవిడ్ అని చెప్తారు, కానీ జెనసిస్ లోనే స్టార్ట్ అయింది వర్షిప్. అదే చూపిస్తున్నాను బ్రదర్, ఒకసారి మీరు చూడండి. జెనసిస్ చాప్టర్ 5 వర్సెస్ 21 to 23 చదవమ్మా. ఆది కాండము 5వ అధ్యాయం 21వ వచనము. ఆది కాండం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 21వ వచనం. 21 verse. Genesis 5:21. హనోకు 25 ఏళ్ళప్పుడు అనొక 65 ఏళ్ళప్పుడు చదవండి. హనోకు 65 ఏళ్ళప్పుడు మెతుషేలను కనెను. మెతుషేలకు షేలా పుట్టెను. తర్వాత హనోకు 300 ఏండ్లు ఉండెను. దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. అతడు 365 ఏళ్ళు బ్రతికేను. హనోకు దేవునకు సహచారుడై జీవించెను. ఆ తరువాత జనులు అతని చూడలేరు. దేవుడు హనోకును కొనిపోయెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అనోష్ వేరు, అనోక్ వేరు. డిఫరెన్స్ ఏంటంటే, స్పెల్లింగ్ లో డిఫరెన్స్ ఏంటంటే, అనోక్ ENOSH, అనోష్. అనోక్ ENOCK. ఇతను సేతుకు మొదటి కుమారుడు ఎనోష్. ఎనోష్కి పిల్లలు పుడుతూ ఎనోక్కి చాలా మంది సంతానం పుట్టారు. సేత్ తర్వాత ఎనోష్ పుట్టాడు, యెషూత కేనాన్ పుట్టాడు, కెనాన్ తర్వాత మహాలేలు పుట్టాడు, మహాలేలుకి జరాదా పుట్టాడు, జరాదాకి ఎనోష్ పుట్టాడు, ఎనోష్కి మెతషాలా అనే కుమారుడు పుట్టాడు. ఈ ఎనోష్ అనే వ్యక్తి, ఎనోక్ వేరు, ఎనోష్ వేరు. ఈ ఎనోష్ అనే వ్యక్తి దేవుడితో సావాసం కలిగి ఉన్నాడు. He was completely into worship of God. He was into fellowship of God. I read for you in English. It's very nice and very clearly understood by English. Genesis chapter 5 verse 21. When Enosh was 65, he had a son, Methuselah. After that, Enosh lived in fellowship with God for 300 years and had another children. He lived for 365 years old. He spent his life in fellowship with God and then he disappeared because God took him away. బైబిల్లో ఆరాధించబడ్డ వ్యక్తి, దేవుడితో అనగా యెహోవా తండ్రితో సావాసం కలిగిన వ్యక్తి, యెహోవా తండ్రితో కంప్లీట్గా ఆత్మగా కలిసి ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయనతో సావాసం అంటే దేవుడితో ప్రత్యేకమైన కనెక్టివిటీ, ఒక ప్రత్యేకమైన కనెక్షన్ పెట్టుకొని దైవ బిడ్డగా కంప్లీట్గా తన లైఫ్ మొత్తం దేవుడికి ఇచ్చేసాడు. అంటే తనకు వివాహం కాలేదు, పిల్లలు పుట్టలేదని కాదు. ఎనోష్కి వివాహం అయింది, ఎంతోమంది పిల్లలు పుట్టారు. అందులో మొదటివాడు మెతషాలా. అయినా కూడా తన సంసార జీవితం జీవిస్తూనే తను దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని ఆరాధిస్తూనే ఉన్నాడు, దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుడితో అతనికి ఒక సపరేట్ ఫెలోషిప్ వచ్చింది. ఎంత ఫెలోషిప్ వచ్చిందంటే, తన పరలోకానికి ఎనోష్ 365 years బతికిన తర్వాత తను ఎవరికి కంటికి కనబడకుండా పోయాడు. ప్రజల దృష్టిలో కంటికి కనబడకుండా పోయాడు. కానీ దేవుడు మాత్రం తనని ఆత్మతో శరీరంతో అలైవ్గా సజీవంగా పరలోకానికి తీసుకెళ్ళాడు. ఆమేన్. బైబిల్లో దేవుని బాగా స్తుతించి ఆరాధించిన మొట్టమొదటి వ్యక్తి ఎనోష్. అది ఎంత స్తుతించి ఆరాధించాలంటే తను చచ్చిపోలేదు, సజీవంగా అంటే శరీరం ద్వారా పరలోకానికి ఎత్తబడ్డాడు. బైబిల్లో రెండు వ్యక్తులు డైరెక్ట్ పరలోకానికి ఎత్తబడ్డారు మరణించకుండా. మొదటి వాడు ఆది కాండం 5వ అధ్యాయం 23వ వచనంలో ఎనోష్. రెండవది రెండవ రాజులు, 2 Kings. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 2 Kings chapter 2. మొదటి రాజులు, రెండవ రాజులు, 2 Kings chapter 2. రెండవ రాజులు 2వ అధ్యాయంలో ఎలీజాని దేవుడు
సజీవంగా ఆకాశము నుండి పరలోకం నుండి ఒక గుర్రము బండి చారెట్, హార్స్ చారెట్ వచ్చి ఆ హార్స్ చారెట్ అంతా ఫుల్ ఫైర్గా ఉండి అందులో ఎలిజాను తీసుకొని పరలోకానికి వెళ్ళబడ్డారు. బైబిల్లో ఈ ఇద్దరు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. ఒకటి జెనసిస్ చాప్టర్ 5:23లో ఎనోష్ తను పరలోకానికి ఎత్తబడ్డాడు. He went alive to the heaven. Second is 2 Kings chapter 2. It is prophet Elijah who went alive to the Lord. సజీవంగా వెళ్ళాడు. Even Jesus died on the cross. He rose from the death after 3 days. Then he went. But these two great servants of God went alive to the heaven. Most of the people don't know about Enosh. They only know Elijah. ఎలిజా ఒక్కడే పరలోకానికి ఎత్తబడ్డాడు అంటారు, కానీ కాదు, మొదటిగా ఎత్తబడ్డాడు. అంటే ఇక్కడ ఇంకో విషయం మీద ఏం ఆలోచించాలంటే అప్పటికి చాలా పాపం నిండిపోయింది. అంటే నోవా కాలం రాదు, ఇంకా నోవా పుట్టలేదు. నోవా పుట్టి నోవా నీతిమంతుడు అయిన తర్వాత నోవా ద్వారా మొత్తం ప్రపంచం అంతరించబడ్డది. అంటే ఈ సేతు వంశము, ఆదాం వంశము, వీళ్ళందరి వంశంలో చనిపోయారు. చూడండి, పాపం ఎక్కడ ఎక్కువ ఉండిందో అక్కడ దైవ బిడ్డలు కూడా ఉన్నారు. ఇదే జెనసిస్ చాప్టర్ 6 మీరు చదవండి. మై టాపిక్ ఇస్ నాట్ టుడే అబౌట్ జెనసిస్ 6. ఆదికాండం 6వ అధ్యాయం నా టాపిక్ కాదు, బట్ మీరు రెఫరెన్స్ చెప్తున్నా. మీరు ఒకటి చదివితే కనుక ప్లీజ్ రీడ్ ఇట్. 6వ అధ్యాయంలో దేవుడు పాప నిమిత్తము ప్రజలు పాపం చేస్తున్నారని, మనిషి జీవితంలో మనిషి అనేవాడు పూర్తి కాలం బ్రతకకూడదు, 120 సంవత్సరాల బ్రతకాలని మరణాన్ని, డెత్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మనిషికి మరణాన్ని పరిచయం చేశాడు. He introduced death to human being and he said, you will live only for 120 years. Why? Because you are sinning worstly. You are sinning very bad, which I can't bear. దేవుని యెహోవా మనుషుల పాపాన్ని తట్టుకోలేక మరణాన్ని ఇచ్చాడు. పాపం వల్లనే మరణం వచ్చింది భూలోకంలో. పాపం అనేది లేకపోతే మనం చనిపోయే వాళ్ళమే కాదు, సజీవులమైన వాళ్ళు. అందుకే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 27 Genesis chapter 1:20 says, you are in the image of God. If I am in the image of God, my God will not die. There is no death to God the Father. Then why human beings are die? మనం దేవుని రూపంలో ఉన్నట్టయితే కనుక మనం ఎందుకు చనిపోతున్నాం? మనం దేవుడిలో ఎందుకు సజీవంగా లేము? మనం ఆయన రూపంలో ఉంటే ఆయన బ్రతికి ఉండాలి, మనం బ్రతికి ఉండాలి కదా. మనం ఎందుకు మంచిగా చచ్చిపోతున్నాం అంటే ఇది చాలా మందికి తెలియదు. డెత్ అనేది ఎందుకు వచ్చింది, సావు అనేది ఎందుకు వచ్చింది, మనిషి అనేవాడు ఎందుకు చావాల్సి వస్తుంది అని అంటే పాపం చేయడం వల్ల. అయితే మన దగ్గర మన పాప నిమిత్తము మనల్ని కాపాడడానికి ఒక వ్యక్తి చనిపోయాడు. అతనే సజీవుని యేసుక్రీస్తు. చాలా మందికి ఎలిజా గురించి మాత్రం తెలుసు, ఎనోష్ గురించి తెలియదు. మోస్ట్ ఆఫ్ ద బైబిల్ క్లాసెస్లో, మోస్ట్ ఆఫ్ ద బైబిల్ స్టడీస్, బైబిల్ కాలేజెస్లో, బైబిల్ నేర్పించే కాలేజెస్లో ఆదికాండం గురించి పెద్దగా బోధించరు. అందులో ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు అసలే బోధించరు. దేవుడు చంపేశాడులే అని ఇచ్చేసి కొట్టి బారేస్తారు. బైబిల్ చదివేవాడు, బైబిల్ చదివే ఏ వ్యక్తి అయినా సరే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఏ ఒక్క వచనము, ఏ ఒక్క అధ్యాయం కూడా వదలకుండా చదవాలి. ఫ్లడ్ అయిపోయింది, నోవా సంతతి నుంచి మనం ఉన్నామంటారు చాలా మంది. కాదు, మనం ఆదాం సంతతి. We are right from the descendants of Adam. Noah came from the descendants of Adam. So when we are knowing about Noah, we have to know about Adam and Eve, his son Seth, as well as Enoch, and Enoch's descendants. In that there is Enosh who went alive to the heaven. Praise and worship makes you alive. ఆరాధన, స్తుతి ఆరాధన నిన్ను బహు గొప్పగా దేవుడు నడిపించుంది. మొన్నటికి నేను ఒక కాన్వర్షన్లో ఒక సిస్టర్కి చెప్పాను కదా, ప్రాటెస్టెంట్ సిస్టర్తో కాన్వర్షన్ అయ్యేటప్పుడు ఆ సిస్టర్ని అడిగాను, బైబిల్ చదువుకున్నావా అంటే నేను చదువుకోలేను. మళ్ళీ అనేది నేను ఆదికాండం నుంచి జెరమయా వరకు చదివేసిన,
అని ఎక్కడో చదువుకున్నాను. బైబిల్లో ఏ క్వశ్చన్ వేసినా ఆమె చెప్తలేదు. అయితే ఆయన ఒక మాట చెప్పింది. ఆయన ఏం మాట చెప్పిందంటే, యెహోవా తండ్రి ఈ లోకంలో అన్ని చేయగలడు, అన్ని 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 ఏది పడితే చేయగలడు. ఆయన అద్భుతాలు చేయగలడు, మనిషిని సృష్టించగలడు, మనిషిని సంపాదించగలడు, వాక్యం బోధించగలడు, అన్ని చేయగలడు. కానీ తనకు తాను స్తుతించుకోలేడు. అందుకే దేవుడు నన్ను ఆరాధకురాలుగా, అంటే ఆ సిస్టర్ చెప్తున్నాడు, ఆ సిస్టర్ చెప్పింది నాకు ఈ మాట, నన్ను ఆరాధకురాలుగా అనగా నన్ను ఒక వర్షిపర్గా దేవుడు ఎన్నుకున్నాడు. మై వర్క్ ఇస్ టు వర్షిప్ లార్డ్ ఫర్ 3 hours. ఆయమంట 3 గంటలు ప్రభుని ఆరాధిస్తుందంట. 3 hours నాన్ స్టాప్ ఆరాధిస్తూనే ఉంటుందంట. అంత గొప్ప ఆరాధకురాలే. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. Hallelujah. Hallelujah. ఆయన ఆరాధిస్తూనే ఉంటుంది 3 hours. She's a Protestant sister. ఆరాధిస్తూనే ఉంటుంది. అయితే ఆయన ఏమంటది అంటే, నేను చాలా గొప్ప పని చేస్తున్నా, నేను దేవుని ఎంత ఆరాధిస్తున్నా అంటే, దేవుడు తనకు తాను ఆరాధించుకోలేడు కాబట్టి, తనకు తాను ఆరాధించుకోలేడు కాబట్టి నన్ను వర్షిపర్గా ఎన్నుకున్నాడు. నన్ను వర్షిపర్గా ఎన్నుకున్నాడు. ఏంట కమెంట్? Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఏమైంది ఆయన? చదివారా లేదా? Oh my God. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 He created angels to worship. ఇది చదవడం రావట్లేదా? Yes brother, he created angels to worship. Yeah. నాకు చాలా దూరంగా ఉంది ఫోన్. I can't read that comment, but any of sisters helping me with another phone, I can watch the live here, I can read the comments. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవాది దేవుడు దేవదూతలను సృష్టించారు ఆరాధించడానికి. ఎస్, అది ఈ భూలోకంలో కూడా ఆరాధించడానికి ఎవరన్నా కావాలి కదా. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు అత్యున్న సింహాసనం పైన కూర్చుంటే తనకు తాను స్తుతించుకోలేడు. అందుకే దేవదూతలు పరలోకంలో సృష్టిస్తారు, స్తుతిస్తారు, భూలోకంలో మాలాంటి ఆరాధనికులు స్తుతిస్తారు. ఆ సిస్టర్తో పాటు నేను ఇంతకుముందు చాలా మంది నోట్ల విన్నా ఈ మాట. కొంచెం ఏమంటే, ఐఎమ్ వెరీ గ్రేట్ వర్షిపర్, ఐ కీప్ ఆన్ వర్షిపింగ్ గాడ్. ఎస్, వెరీ గుడ్ వర్షిపర్, ఐ నో దట్. నువ్వు స్తుతించడానికి దేవుడు ఎన్నుకున్నాడు, అది కూడా నాకు తెలుసు. దట్ ఇస్ కరెక్ట్. కానీ ఇక్కడ దేవుడు తనకు తాను స్తుతించుకోలేడు, తనకు తాను వర్షిప్ చేసుకోలేడు అనే భావన మీకు ఎందుకు కలుగుతుంది? నువ్వు వర్షిప్ చేస్తేనే వర్షిపా, లేదా ఏంజిల్స్ వర్షిప్ చేస్తేనే దేవుడు సంతోషపడుతున్నాడా? అసలు దేవునికి వర్షిప్ అవసరమా? మనమేదో దేవుణ్ణి వర్షిప్ చేసేస్తున్నాం, నేను 3 hours, దేవుడు తనకు తాను స్తుతించుకోలేడు కాబట్టి అదొక పని దేవుడు చేయలేడు, తను అన్నీ చేస్తాడు, అందుకే ఆ ఒక్క పని నేను చేస్తున్నా అంటే ఇప్పుడు నువ్వు దేవుని కన్నా గొప్ప? నువ్వు దేవుని కన్నా గొప్ప? ఆయన ఆరాధించి నువ్వు ఏమైనా మెహర్బానీ చేస్తున్నావు ఆయన మీద? आप क्या रहम का है भगवान पे वर्शिप करके? Some people are so stupid and so rubbish. They think according to their own mind. That's what today's gospel is. You know the voice of Christ, isn't it? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Voice of Christ ఏంటి ఇవాళ? ఈరోజు వాక్యం పంపించాను కదా అందరికి. ప్రతిరోజు వాక్యం వస్తుంది కదా. ఏం పంపించాను? Matthew chapter 15. చదువు. మత్తయి సువార్త. గ్లాస్ వాటర్ ఇవ్వమ్మా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. చెప్పవా? చదువు. మత్తయి సువార్త 15వ అధ్యాయము. Praise the Lord. 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 Hallelujah. Hallelujah.
Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. మత్తయి సువార్త 15వ అధ్యాయము 3-4 3-4 చదువు. మత్తయి సువార్త 15 అధ్యాయం 3వ వచనం 4వ వచనం. అందుకు యేసు పూర్వ ఆచారులను ఆచరించినప్పుడు మరి మీరు మాత్రము దైవ ఆజ్ఞను మీరుట లేదా ఏల నా దేవుడిట్లా ఆజ్ఞాపించను, నీ తండ్రిని గౌరవింపుడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, Matthew's Gospel chapter 15 verse 3 says, Jesus answered, and why do you disobey God's command and follow your own teaching? దేవుని నిబంధనను పాటించక నీకు నువ్వే సొంతంగా నీ తెలివితేటలు ఉపయోగించుకుంటావు ఎందుకు? నీ ఓన్ టీచింగ్స్ ని ఎందుకు నువ్వు నేర్చుకుంటున్నావు? వాక్యంలో ఏముందో దాన్ని బట్టి నేర్చుకో. కానీ అయ్యా బ్రదర్ గారు అయ్యా లైవ్ డిస్టర్బ్ చేస్తారు, ఇట్లండి మీకు అనుకూలంగా ఉండింది కదా, అక్కడికి వెళ్ళి బొట్లు బోనలు పెడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అవును స్వామి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మత్తయి సువార్త 15వ అధ్యాయం 3వ వచనం అంటుంది, నీవు దేవుని నిబంధనను పాటించలేదు కానీ నీ సొంత తెలివితేటలు ఎందుకు వాడుతున్నావు? నీ సొంత టీచింగ్స్ ఎందుకు బయటికి తీసుకొస్తున్నావు? కొంచెమందికి ఎంత పొగరు అహంకారం అంటే వాళ్ళు దేవుని ఆరాధిస్తూ మేము ఏదో దేవునికి మెహర్బానీ చేసేస్తున్నాం అన్నట్టుగా దేవుడు అన్ని చేసుకోగలడు కానీ తనకు తాను వర్షిప్ చేసుకోలేడు, అందుకే నేను వర్షిప్ చేస్తున్నానంట. వర్షిప్ నువ్వు పుట్టినందుకు చెయ్యాలి. నువ్వు భూమి మీద పుట్టిందే ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి. పరలోకం ఆయన సృష్టించుకున్న దేవదూతలను ఆయన ఆరాధిస్తారు. ఆయన ఎక్కడ కూడా తను స్తుతించి ఆరాధించండి, నాకు నేను ఆరాధించుకోలేను అని చెప్పలేదు. నన్ను స్తుతించి ఆరాధించండి అన్నాడు. స్తుతించి ఆరాధించడానికి 1 లైన్లో ఆన్సర్ చెప్పాలంటే రిమెంబరింగ్ గాడ్. నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవడం, అందులో నీ సొంత లాభాలే ఎక్కువ. అక్కడ దేవునికి నువ్వు ఇచ్చింది ఏమి లేదు. అక్కడ అంటే నువ్వు పొగిడితే దేవుడు పొంగిపోయి నీకు అద్భుతాలు చేస్తాడా? ఇలా ఆలోచిస్తున్నారు చాలా మంది వచనాన్ని, వాక్యాన్ని. ఎనోష్కి ఏం లాభం ఉందని చెప్పి దేవుని స్తుతించి ఆరాధించాడు. దేవుడిని కండిషన్ పెట్టాడా? నిన్ను స్తుతించి ఆరాధిస్తేనే నీకు అన్నం పెడతా, నీకు పంట పండిస్తా, వర్షం పంపిస్తా అనడా? నేను నీకు ఇస్తున్న సమస్తానికి నన్ను స్తుతించి ఆరాధించు అంటున్నాడే తప్ప నన్ను స్తుతించి ఆరాధిస్తేనే నేను నీకు ఇస్తానని ఎటువంటి పిచ్చి కండిషన్లు పెట్టలా. నేను ఇస్తున్న దానికి నన్ను స్తుతించి ఆరాధించు అంటున్నాడు. పరలోకంలో ఈ మానవులుగా మనం ఈ భూలోకంలో పుడుతున్నప్పుడు ఎక్కడి నుంచి పుడుతున్నావు? చాలా తల్లి కడుపు అంటారు. తల్లి కడుపులో నువ్వు రూపించక ముందుకి నువ్వు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అంటే నేను ఎవరు పంపించారు ఈ లోకానికి? దేవుడు పంపించాడు. దేవుడిని పంపించాలని నువ్వు ముందు ఈ మానవ రూపం ఎత్తక ముందు నువ్వు ఏమై ఉన్నావు? పరలోకంలో నువ్వు ఒక దేవదూతగా ఉండినవాడు. ఒక దేవదూతగా ఉన్న నిన్ను దేవుడు పరలోకం నుండి భూలోకానికి తల్లి గర్భంలో వేశాడు. ఇది ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. నేను మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను. బైబుల్ చదివిన ఈ ఒక్క పాయింట్ అర్థం కాదు, నువ్వు కంప్లీట్ బైబుల్ చదవాల్సిందే. I can't describe it now. If I want to describe, I will say only one thing. Yes, before I came on this earth, I was in heaven. I'm directly coming from heaven. If I'm directly coming from heaven, what I was in heaven then? Heaven lo only devadutale untaru. So I might be converted from angel to human being. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the చాలా Lord. గొప్ప సత్యం ఇది. చాలా మందికి వెర్రి పిచ్చిందంటే దేవుడు అన్ని చేయగలుగుతాడు తప్ప ఆయన ఆరాధించుకోలేడు కాబట్టి నేనైనా ఆరాధిస్తున్నా. నువ్వు దేవుడి మీద ఇక్కడ మెహర్బానీ చేయట్లా. పరలోకంలో నువ్వు చేసే పని అదే. నువ్వు దేవతగా ఉండే నువ్వు ఆయన ఆరాధించావు కాబట్టి. ఇప్పుడు లూసిఫర్ అనే వ్యక్తి, లూసిఫర్ అనే చీఫ్ ఏంజల్ యెహోవా తండ్రిని ఎప్పుడు స్తుతించి ఆరాధించేవాడు. లూసిఫర్ పని అది.
ఒకరోజు లూసిఫర్ తలంచాడు ఏమని, దేవా ప్రతిరోజు నేను నిన్నే ఆరాధిస్తున్నా, ఒక్కసారి నువ్వు నన్ను ఆరాధించని దేవుడు తిరిగి అడిగాడు. దేవుడు కోపం వచ్చి మెడబట్టి బయటికి నూకాడు, పరలోకం డైరెక్ట్ కిందికి. ఆ లూసిఫరే సైతాన్గా మారి దేవుడు సృష్టించుకునే అందమైన ప్రపంచాన్ని పాము రూపంలో వచ్చి వాడి డాడ్గా రాలేక, వాడి డాడ్గా వచ్చే కెపాసిటీ ఫ్లెక్సిబిలిటీ లేక బాగా మెలకలు తిరిగే ఫ్లెక్సిబిలిటీ ఉన్న పాము రూపంలో వచ్చి అవ్వను చెడగొట్టాడు. సైతాన్ దేవునితో మాట్లాడతానంటే మాట్లాడతాడు, అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ ఈ సబ్జెక్ట్ మనం ఆ సబ్జెక్ట్ పోదు. అయినా కూడా మీకు రెఫరెన్స్ ఇస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం, జోబ్ చాప్టర్ 1 చదువు మొత్తం. ఇందులో దేవుడు సైతాన్ని అడుగుతున్నాడు, ఏం సైతాన్, ఏడికి పోయి వస్తున్నావు? నేను భూలోకంలో అట్లా తిరిగి వస్తున్నాను. సైతాన్ పరలోకానికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దేవుడి ముందు పోతుంటాడు సైతాన్ అప్పుడు. ఇది చాలా మంది తెలియదు, నమ్మరు. జోబ్ చాప్టర్ 1 చదవండి. లూసిఫర్ ఫస్ట్ ఏంజల్గా ఉండాడు, పరలోకంలో ఉన్నంత వరకు ఏంజల్. పరలోకం నుంచి కిందికి వచ్చినాక వాడు సైతాన్, వాడు దేవుణ్ణి అడిగాడు, నేను ఈరోజు కూర్చుంటాను, నన్ను ఆరాధించు. అలాంటి లూసిఫర్ పిల్లలు ఇదంతా ఎవరైతే ఎప్పుడు తిరుగుతుండ్రో, మేము దేవుని ఆరాధిస్తున్నాం, ఆరాధించాలి, నువ్వేం మెహర్బానీ చేయట్లేదు దేవుడి మీద. నేను దేవుని 3 గంటల సేపు ఆరాధిస్తున్నా, ఆ పొగర అహంకారం వద్దు. దేవుడు అన్ని చేసుకోగలడు, కానీ తనకు తాను స్తుతించుకోలేడు అంటే దేవుడు స్తుతి ఆరాధన మీద బతుకుతున్నాడా? నువ్వు స్తుతిస్తేనే దేవుడు సంతోషపడతాడా? నువ్వు స్తుతిస్తేనే నీకు ప్రామిసెస్ ఇస్తాడా? లేకపోతే నువ్వు స్తుతిస్తేనే దేవుడిని దీవిస్తాడా? నువ్వు తీసుకున్న దానికి, నువ్వు మానవ జీవితం ఎత్తిన కాంచి తీసుకొని చనిపోయేంత వరకు నువ్వు బ్రతికున్న ప్రతి క్షణం ఆయన ఊపిరిలో ఉంది కాబట్టి ఆయన ఆరాధించు. దేవుడు ఎక్కడ కూడా నన్ను ఆరాధిస్తే నేను నీకు ఇది ఇస్తాను అనలేదు. ఏంజల్స్ స్తుతిస్తూ ఆరాధిస్తుంటారు. నువ్వు ఏంజల్గా ఉండినావు, భూలోకానికి మనిషిగా వచ్చావు కాబట్టి ఆరాధించు. దేవుడు తనకు తను ఆరాధించుకోలేడు. ఏంటి ఆ మాట? దేవుడు తనకు తను ఆరాధించుకోలేడు కాబట్టి నువ్వు ఆయన ఆరాధించడం వల్ల నువ్వు దేవుడు కన్నా గొప్ప, దేవునికి సరి సమానమా? దేవునికి ఒక స్టెప్ కింద నువ్వు, యువర్ నెక్స్ట్ గాడా? అంతటి వాళ్ళమా? పొగరుగా మాట అంటున్నారు. దేవుడు తనకు తను ఆరాధించుకోలేడు. మీకు ఏదన్నారు ఒక మాట అడుగుతా. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనంలో, లూక్స్ గాస్పెల్ 12:7 says very clearly, నీ తల వెంట్రుక కూడా నేను లెక్కబెట్టి అన్నాడు. ఎవ్రీ హెయిర్ ఆఫ్ ఎ హెడ్ ఇస్ కౌంటెడ్ బై ద లార్డ్. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనంలో, నీ తల వెంట్రుక లెక్కబెట్టిన ఆయన తను స్తుతించబడితేనే నిన్ను దీవిస్తాడా? ఆయన స్తుతి ఘనత అవసరం అనుకుంటే పరలోకంలో దేవతలు ఉన్నారు. గాడ్ నీ వర్షిప్, నీ ప్రైజెస్కి ఎంత ఇష్టపడుతున్నాడో, నీవు ఏం ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన నీకు ఏం అవసరమో అది తిరిగి ఇవ్వడానికి అంతే తప్పిస్తున్నాడు. సో పిచ్చి మాట్లాడద్దు. దేవుడు తనకు తను ఆరాధించుకోలేడు కాబట్టి నన్ను ఎన్నుకున్నాను, నేను ఆరాధిస్తున్నా, ఇది పొగరు, అహంకారం అంటారు దాన్ని. ఆ రెండు పక్కన పెట్టి నన్ను మాకు జీవితం ఇచ్చిన దేవుని నేను ఆరాధించాలి, ఇది సంబుల్నెస్ యూ రిక్వైర్డ్. 3 గంటలు ఆరాధిస్తున్నాను. ఆరాధిస్తే ఏమైందో తెలుసా? 5 పాటలు పాడి, మై ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను ఒక్క రోజుకి 5 పాటలు పాడి పరిశుద్ధ ప్రభువాన్ని గట్టి పరిశుద్ధాత్మ నా మీదకి వస్తుంది. 5 పాటలు అంటే ఒక పాట 10 నిమిషాలు పెట్టుకో, 5 పాటలకు 50 నిమిషాలు, 50 minutes, 1 hour పెట్టుకో, 10 minutes ప్రేయర్, 1 hour నేను ఆరాధిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వస్తాడు. నేను భాషల్లో మాట్లాడే బలం నాకు వస్తుంది. ఎప్పుడైతే నేను 1 hourకి ఆరాధిస్తున్నానో దేవుడు నా ఆత్మను ఎంత బలపరిచేస్తారంటే నేను పాపం చేయాలన్నా చేయలేదు. మన సిస్టర్ 3 గంటలు ఆరాధిస్తుంటారు రోజుకి. అట్లా 8 సంవత్సరాలుగా చేస్తుందంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో ఎంత వచ్చి ఉండాలి, ఆమె ఎంత మారి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం వచ్చి స్తుతించి ఆరాధించిన తర్వాత నీ లోపలికి వచ్చి ఆయన స్పిరిట్ నీ మీద కుమ్మరించి మళ్ళీ ఆయన వెళ్ళిపోడు. వన్స్ ద గాడ్ ఎంటర్స్ ఇన్ టు యూ. నిన్న చూసాం కదా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం.
Once you start honoring God, once you start loving God, once you start obeying God, once you start praise and worshiping God, you will first hate the evil things. నువ్వు ఒక్కసారి ఆయన ప్రేమించడం, ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం మొదలు పెట్టావనుకో, అందులో గంటలు గంటలు ఆరాధిస్తాడు ఆయన. నువ్వు ముందు సైతాను కార్యాలను విడిచిపెట్టేస్తావు. సైతాను కార్యాలను నీకు అసహ్యం పుడుతుంది. ఫ్యాషన్ వదిలేస్తావు, వాక్యాన్ని బట్టి జీవిస్తావు, భూతుమాటలు వదిలేస్తావు, షోకులు వదిలేస్తావు, బిజినెస్లు వదిలేస్తావు, బంగారం వెండి వదిలేస్తావు, కొన్నిసార్లు కుటుంబాన్ని కూడా వదులుకుంటావు అవసరమైతే. దేవుడా మరి వీరా అంటే అంతే. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అందరూ వదులుకుంటున్నారు, కొంచెం మంది వదులుకుంటారు. Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తుతి. తండ్రి సో స్తుతి. స్తుతి ఆరాధన. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. What did she say finally, brother, after you explained? She still didn't agree. Some people are so stubborn. What they say is their teaching only is correct. మేం పట్టిన కుందెళ్లకు 3 కాళ్ళు. The rabbit which I am holding in my hand, that rabbit has only 3 legs, they say. But the fact is, they are 4. The rabbit has 4 legs. But those people never listen. Why? Because they are living on their own teaching. No. What they felt, what they saw, that only fixed it. They don't have any work with Bible. బైబిల్ చదవలేదు ఆయన. ఈ బైబిల్ ఎన్ని క్వశ్చన్ అయినా ఒక్క జాతికి జవాబు చెప్పలేము. అబ్రామ్ ఎవరంటే అబ్రామ్ తెలుసు, విశ్వాస తండ్రి, తన కొడుకు బలీం అన్నాడు. అందరు క్యాటగిజంలో చదువుకున్న ప్రతి ఒక్కరు తెలుసారు. మరి అబ్రామ్ పెళ్ళిందంటే 3 పెళ్ళి అయినట్టు గుర్తు. మన 3 పెళ్ళ పేరు చెప్పంటే ఒకటి సారా, రెండోది, మూడోది. అదే నువ్వు చెప్పరాదు, నన్ను అడుగుతున్నావు, నువ్వు చెప్పు అన్నది. ఇట్లనే కసరు వచ్చిందని. ఆమె కనీసం ముంగటిన దైవజన్ని విలువ ఇవ్వాలి, ఆయన మర్యాద ఇవ్వాలని ఇది కూడా లేదు. ఆయన ఒక కాన్సెప్ట్ పెట్టుకుని వచ్చింది మరియమాత గురించి. ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళకు ఉంటుంది కదా, మరియమాత, మదర్ మేరీ, ఇదంటే వాళ్ళకి మంట. ఈ మంటనే వాళ్ళకి మంట. ఇక ఆమె కాన్సెప్ట్ని ఎట్లా బయటకు ఎత్తేయాలా, అలా పాస్టర్ స్క్రిప్ట్ ఇచ్చిండు, ఆ స్క్రిప్ట్ పట్టుకున్నది వచ్చింది. ఏమో ఆ స్క్రిప్ట్ ఎట్లా కక్కేయాలా, కక్కేసి బయటకు వెళ్ళిపోయింది. సత్యం తెలుసుకునే ప్రయత్నం ఆమె రాలేదు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఆ రోజు ఆమెకు మరియమాత గురించి ఇచ్చిన టాపిక్, మరియమాత ప్రార్థన చేయొచ్చు అంటే చేయొచ్చు. నేను బైబిల్లో ప్రూఫ్ ఇచ్చిన ఆయనకి. నేను ప్రూఫ్ చదివి ఫోన్ చేస్తాను, ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఏమైతుంది సిస్టర్, డాన్స్ మూమెంట్ ప్రాక్టీస్ చేస్తున్నావా? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. సిస్టర్ సుజాత ఇట్లా అంటుంది, ఏమో డాన్స్ చెయ్యారే చెయ్యా అనేది డాన్స్ మూమెంట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా ఆ రోజు పోయిందంటే ఇప్పుడు దాకా ఆమె ఫోన్ లేదు, ఆమె అత్త లేదు, పత్త లేదు. అంటే ఆమె ఏంటంటే నేను వచ్చే ఆ కాన్సెప్ట్ తోటి బ్రదర్ రాజుని టార్గెట్ చేసేసిన, నేను చెప్పాల్సింది చెప్పి నేను వెళ్ళిపోయినా. నేను పట్టిన కుందెలకు 3 కాళ్ళు. ఇవన్నీ ఏం తెలియదు దానికి, ఏం తెలియదు. బస్ బైబిల్ చదువు కింద పెట్టుకున్నాం, సేవకురా అంటే సేవకురాలి. 75 పాటలు రాసింది, 75 సాంగ్స్ రాసింది ఇప్పుడు దాకా. ఆయన పాడుతూ ఉంటే ఒక్కొక్క పాట అలా పాస్టర్ ఏడు చేస్తారు. ఉండొచ్చు దేవుడి అభిషేకాన్ని బట్టి ఆయన అభిషేకించి ఉండొచ్చు, పాట రాసి వరం ఇచ్చి ఉండొచ్చు, చాలా మంచిది. కానీ దేవుని తెలుసుకోవాలి కదా, ఇంకా లోతుగా తెలుసుకోవాలి. అయితే ఎనోక్ దేవునితో బాగా ఫెలోషిప్ చేసి పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఆది కాండం అయితే ఫ్లడ్ రాకముందుకే వర్షిప్ స్టార్ట్ అయిపోయింది. వర్షిప్ అనేది ఫ్లడ్ రాకముందుకే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వర్షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇంకొక మాట మాట్లాడుకోవాలి. వర్షిప్ ఎక్కడ చేస్తాం? వర్షిప్ స్తుతి ఆరాధన ఎక్కడ చేస్తాం? దేవుని ఆలయం అంటే చర్చిలోనే చేయాలి, బయట చేద్దాం. ప్రేయర్ హౌస్ చేద్దాం, ఎక్కడనే చేయదు తెలుసా నీకు? Anywhere you can worship the Lord. God is everywhere. Praise the Lord. Praise the At a Lord. church as you need an altar. See, now we have arranged a table. We kept a statue here. There's a Bible, a spiritual place, only prayer room. It's a small prayer hall. We have an altar. This altar is very important.
మన ఇంట్లో కూడా మనం దేవుని పటాలు పెట్టుకుంటాం, ఒక విగ్రహం పెట్టుకుంటాం. రోమన్ క్యాథలిక్ వారైతే, ప్రొటెస్టెంట్ వాళ్ళు ఏం పెట్టకుండా ఒక వాక్యం అనే ఫోటో ఒకటి పెట్టుకుంటారు. దాని ముందు వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. ఒక ఆల్టర్ అవసరం. బైబిల్లో మొట్టమొదటి ఆల్టర్ కట్టింది ఎవరు? బైబిల్లో మొట్టమొదటి ఆల్టర్ కట్టింది క్లాస్ ఎన్నిసార్లు చదివింది అమ్మాయి? అది వాళ్ళ కానుకలు అర్పించింది. ఆల్టర్ కట్టలేదా? కేనియన్. చూడు చూడు ఒకసారి. మొదటి ఆల్టర్ ఎవరు కట్టారు? కేన్ అండ్ హేబెల్. ఎన్నో అధ్యాయం? 4వ అధ్యాయం. Genesis chapter 4 verses 4 and 5. చదువు. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఆ, కొంతకాలం గడిచిన తర్వాత కేన్ పంటలో పండిన కొంత పాలు దేవునకు కానుకగా కొని వచ్చేను. ఎబేలు కూడా మందలో పుట్టిన తొలిచూరు పిల్లను వాని కొవ్వును తెచ్చి దేవునకు అర్పించెను. ఆ ఆదాముకు పుట్టిన కేన్ అండ్ ఏబెల్ వాళ్ళు ఫస్ట్గా ఆల్టర్ కట్టారు. అయితే ఈ ఆల్టర్ కట్టిన తర్వాత ఆ ఆల్టర్ ముందే కేన్ ఏబెల్ని చంపేశాడు. దట్ ఇస్ క్లోజ్. ఆఫ్టర్ కేన్ అండ్ ఏబెల్ మళ్ళీ దైవ బలిపీఠంను కట్టినవాడు జెనసిస్ చాప్టర్ 8 వర్సెస్ 20. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనము. అప్పుడు నోవా దేవునికి బలిపీఠం నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర పక్షి జంతువులను పక్షులను పీఠముపై దహన బలిగా సమర్పించెను. వరదకు ముందు అనగా దేవుడు పాపాన్ని అంతమించడానికి ముందు కేన్ అండ్ ఏబెల్ ఆల్టర్ కట్టారు. దేవుడు 40 రోజుల వర్షం ఇచ్చి మొత్తం ప్రపంచంలో ఉన్న పాపం అంతా దుడిచేసి నోవా బిడ్డలను పడవ నుంచి బయటికి వచ్చిన తర్వాత నోవా మొట్టమొదటి బలిపీఠం కట్టాడు. అందుకే బైబిల్ని బిఫోర్ ఫ్లడ్, ఆఫ్టర్ ఫ్లడ్ అంటారు. జెనసిస్లో 2 parts, బిఫోర్ ఫ్లడ్, ఆఫ్టర్ ఫ్లడ్. అయితే ఇక్కడ నోవా ఫ్లడ్ అనంతరము పడవ నుంచి బయటికి వచ్చి, అనగా ఓడ నుంచి బయటికి వచ్చి, బోట్ నుంచి బయటికి వచ్చి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద అన్ని నీట్గా ఉన్న జంతువుల్ని తీసుకొచ్చి వధించి ప్రభుకి అర్పించాడు. ఒకసారి చదవమ్మా. జెనసిస్ చాప్టర్ 8 verses 20 onwards. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవా దేవునికి బలిపీఠం నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠముపై దహింపగా దహన బలిగా సమర్పించెను. బలి సుగంధములను ఆశించి దేవుడు తనలో తను ఇట్లా అనుకొనెను, యవన ప్రాయమున నుండి మానవుని ఆలోచనలు దుర్బలమైనవి. అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెప్పుడు శపించను. ఇప్పుడు చేసుకున్నట్టుగా ఇక ముందు ప్రాణులు నశించవు. భూమి ఉన్నంత వరకు విత్తుట, కోయుట, వేడి, చలి, వేసవి, శీతాకాలము, పగలు, రేయి యథావిధంగా కొనసాగునుగాక. చూడండి, కంప్లీట్ బైబిల్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈరోజు వినేవారు ధన్యులు, వినని వారు మూర్ఖులు. విన్నవారు ధన్యులు. Those are listening, they are blessed. Those who are not listening, they miss the blessings. దేవాది దేవుడు ఎప్పుడైతే ఫ్లడ్ ఇచ్చేశాడో అందరిని అంతమించేశాడు. నోవా 3 కొడుకుల్ని 3 కోడల్ని బయటికి వదిలేశాడు. ఇంకా మీరు వెళ్ళి జీవించండి అని చెప్పాడు. దేవుడికి నోవా మీద అంత నమ్మకం. ఇంకా నోవా సంతతి ఎక్కడ కూడా మళ్ళీ పాపం చేయదు అని ఒక నమ్మకంతో పరలోకంలో ఉన్నాడు. నోవా బయటికి వచ్చి ఒక బలిపీఠం కట్టాడు. దేవుడు ఎక్కడా కూడా కేన్ని ఏబెల్ని నాకు బలి ఇవ్వమని అడగలేదు. ఆది కాండంలో అడగలేదు. మంచిగా శ్రద్ధగా వినండి. జెనసిస్లో స్టార్టింగ్ ఆఫ్ ద క్రియేషన్లో దేవుడు కేన్ని ఏబుల్ని నాకు బలి ఇవ్వమని అడగలేదు.
కానీ నోవాను కూడా నాకు ఇది బలి కావాలని ఆయన అడగలేదు. నోవా బలి పీఠం కట్టి ఒక ఆల్టర్ కట్టి రాళ్ళతో మంచిగా ఆల్టర్ ఒకటి కట్టి దాని మీద మంచి మంచి జంతువుల్ని కోసి దేవునికి అందరి సాంబ్రాణి పొగ వేసి అర్పించాడు. సో చదవమ్మా మళ్ళీ, సాంబ్రాణి పొగ ఉందా? ఆదికాండం 8వ అధ్యాయం Genesis chapter 8 verse 20. ఇది అర్థమైతే మనకు మొత్తం ప్రజల వర్షం అర్థమైతే. అప్పుడు నోవా దేవునికి బలిపీఠం నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠం పైన దహన బలిగా సమర్పించెను. బలి సుగంధమును జస్ట్ ఒక జంతువును కోసి అలా దాన్ని కడిగి అంత దాన్ని పెట్టి అలా ఇస్తే దాని సుగంధం దేవునికి ఇష్టం ఉండదు. సుగంధము. In English it's very very clear. Noah built an altar to the Lord. He took one of each kind of ritual clean animal and bird and burned them whole as a sacrifice on the altar. The odor of the sacrifice pleased the Lord and he said to himself. ఆ బలిలో వచ్చే సుగంధమైన వాసన దేవుడికి నచ్చింది. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఒక మహా వ్యక్తి రాశాడు, బలి అర్పణ దేవుడు కోరలేదంట. ఆయన పూర్తిగా బైబిల్ చదవలే. ఈ పాట వినడానికి చాలా ముచ్చటేస్తుంది. గూగుల్లో ఒకటి చూడండి. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేవుడు పాత నిబంధన అడుగున నిర్గమకాండం నుంచి, జెనసిస్లో కాదు, ఎక్సడస్ నుంచి ఆయన అడుగున ప్రతి పాపానికి బలి కోరాడు. ఈ సగం నాలెడ్జ్ చదువరు, మొత్తం బైబిల్ చదవరు. వీరి రాజ్యరికం అంతా వాక్యాన్ని బస్టు పట్టించడం, హాఫ్ నాలెడ్జ్తో హాఫ్ నాలెడ్జ్ ఇవ్వడం. దేవాది దేవుడు నోవా బలి అర్పించగా ఆ సుగంధమును స్వీకరించిన తర్వాత దేవుడు తనలో తను మాట్లాడుకున్నాడంట. తనలో తను, ఇక్కడ మంచిగా వెళ్ళి 21వ వచనం. ద అడోర్, Genesis 8 verse 21. I am very particular about every verse. ప్రతి వచనం పట్టుకున్నాను, ఒక్క వచనం కూడా వదల, క్లియర్గా చదువుతా. అర్థం కాదు మళ్ళీ చదువుతా. స్టిల్ ఐ రీడ్. నేను క్లారిటీ ఉండాలి దేవుళ్ళు. ఏదో చదివినాము, ఇది 10th క్లాస్ డిగ్రీ బుక్ కాదు, 10 పుస్తకాలు చదివినాం, పాస్ అయినాం, ఫెయిల్ అయినామని చెప్పడానికి. ఇది జీవితం. బైబిల్ అంటే జీవితం. 21వ వచనంలో, the adore of the sacrifice pleased the Lord and he said to himself, never again will I put this earth under a curse. ఈ ఒక్క వచనంలో దేవుడు నేను ఆదాం సంతతిని చంపేశాను, వర్షాన్ని ఇచ్చి వీళ్ళందరినీ నేను చంపేశాను అని ఎక్కడో భావించాడు. నోవా బలిపీఠం అర్పింపగా సుగంధమైన ద్రవ్యము పరలోకానికి చేరిన తర్వాత దేవుడు తనలో తను మాట్లాడుకున్నాడు. He repented. God also repented. Now if you say, brother, God will repent our brother, the year it is. దేవుడు పడ్డాడు ఇక్కడ. నేనేమన్నాడు, నేను ఈ సుగంధ ద్రవ్యాల ద్వారా నేను మెప్ప పొందుకున్నాను అండ్ నేను మళ్ళీ ఈ ప్రపంచాన్ని కర్స్ లో పడేను. అంటే వరద అనేది కర్స్. దేవుడు ఇచ్చిన ఫ్లడ్ ఒక కర్స్. మనుషుల్ని చంపేశాడు దేవుడు. God felt that he killed human being, he killed the descendants of Adam, he killed the generation of Adam, and he said, I have cursed this earth, and from now onwards I will not curse. He repented. At the same time, at the same moment, at the second of his thinking, he accepted that he will not curse the earth again. The entire Bible, the entire earth and universe stands on this verse first. And people are not ready to read, listen, not ready to accept. మొత్తం బైబిల్ ఈ ఆది కాండం 8వ అధ్యాయం 20వ వచనం మీద ఆధారపడి ఉన్నది. దేవుడు తనకు తాను మాట్లాడుకుంటూ ఏమన్నాడమ్మా? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord.
బలి సుగంధ సువాసన చూచి దేవుడు తనలో తను ఇట్లా తనలో తను ఇలా అనుకునేను, యవన ప్రాయంన వయస్సులో ఉన్నప్పుడే ఉన్నప్పటి నుండి మానవుని ఆలోచనలు మనిషి అన్నాడు ఎప్పుడు చెడిపోతుంది తెలుసా? when he starts his age 14, young age, up to 1 year to 14 year is a kid, is a child. So when he entered into 14, a man or a girl, that's what we call youth. For gents we call, for girls we say teenage. యవ్వన ప్రాయము. ఈ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే వీళ్ళ ఆలోచనలు చెడిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు ఈ మాట, ఆయన గ్రహించాడు. చదువు. యవన ప్రాయం నుండే మానవుని ఆలోచనలు దుష్టములైనవి. ఈ యవ్వన యంగ్ ఏజ్ లోని మానవుని థాట్స్, ఇంగ్లీష్ లో చాలా బాగుంది. నెవర్ అగైన్ ఐ పుట్ ద ఎర్త్ అండర్ a curse because of what man does. I know that from the time he is young his thoughts are evil. ఒక మనిషి యంగ్ ఏజ్ వచ్చినప్పుడు వాడి థాట్స్ చేంజ్ అయిపోతాయి. అందుకే అంటారు తమిళ్లో మంచి సామెత ఉంది, అంజిల వలియాదవే అంబదులే వలియమట. 5వ సంవత్సరానికి నీ బిడ్డను నువ్వు మార్చకపోతే వాడికి 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 25 వచ్చిన తర్వాత, 30 వచ్చిన తర్వాత, 45 తర్వాత, 50 తర్వాత వాడు మారమంటే వాడు మారడు. 5వ సంవత్సరం ఉన్నప్పుడే వాడిని మార్చేయాలి. అందుకే మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కరెక్ట్ 2.5-3 years పడుతున్న టైంలోనే వానికి కొంచెం మాటలు వచ్చిన వెంటనే వాడిని తీసుకెళ్ళి స్కూల్లో పడేస్తాం. 2.5 yearsకే అడ్మిషన్, 3 yearsకే అడ్మిషన్ చేస్తాం పిల్లల్ని. ఎందుకంటే ఆ 3 years ఎక్కడ వాడు పెరిగి చెడిపోవడం ముందు ఈ లోకం గురించి వాడు తెలుసుకోవాలి, వాడిని స్కూల్ అడ్మిషన్ చేసేస్తాం మనం. 3 yearsకి వాడు చెడిపోవద్దు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. No one ever seen God or heard his voice or seen his face. John's Gospel 1 verse 18, 5 and 37. Think about Jesus' words for a second. If you are all exist in spirit form in heaven. Yes, exactly correct. No one has seen. No one has seen. Adam is only one person. After Adam it is Abraham who have seen God. దేవుణ్ణి ఫేస్ టు ఫేస్ చూసింది బైబిల్లో ఇద్దరు. ఒకటి ఆదాం, ఇద్దరు కాదు సారీ, ఆదాం, కేన్. కేన్ డాడీగా దేవుడితో మాట్లాడాడు, ఆదాం కొడుకు. అండ్ అబ్రహాం అయితే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫ్రెండ్షిప్ లెక్క మాట్లాడుకున్నాడు. జెనసిస్ చాప్టర్ 18 అంతేనా? ఆదికాండం 18వ అధ్యాయం. ఏమో మరి మీరు పెద్దోళ్ళకి చెప్పాలి, నాకు పెద్దగా వాక్యం తెలియదు సిస్టర్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Genesis chapter 18 verses from 16 onwards. ఆదికాండం 18వ అధ్యాయము 16వ వచనం నుంచి మీరు క్లియర్గా చదవండి. Of course, that is not the topic, but you are very good brother. Thanks for sharing a very good word of God with me. God bless you. But more deeply if we go, God దేవుని చూసిన వారు ఆదాం, కేన్, అబ్రహాం. ఈ ముగ్గురు దేవుని ఫేస్ టు ఫేస్ చూశారు, మాట్లాడారు కూడా. దే స్పోక్ టు దెమ్ డైరెక్ట్లీ. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సో దేవాది దేవుడు ఖచ్చితంగా ఆయన అన్నాడు, నేను ఈ మానవుడు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే వీళ్ళకి ఆలోచనలు పాడవుతున్నాయి. కానందున he said, never again I will destroy all living beings as I have done this time. As long as the world exists, there will be time of planting and the time of harvest. There will always be cold and heat, summer and winter, day and night. అంటున్నాడు, ఇక మీదట నేను ఈ మనుషుల్ని చంపను, కానీ వాళ్ళ ఆలోచనలతో నేను డీల్ చేస్తాను, వాళ్ళ ఆలోచన నేను మారుస్తాను. అందుకే చెప్తా, God is not dealing with you, but He is dealing with your brain. God has a direct connection with your thoughts. Isaiah chapter 55, Isaiah గ్రంథం 55వ అధ్యాయము వచనం నాకు గుర్తులే సిస్టర్ చెప్పాలా. దేవుడు అంటున్నాడు, నా తలంపులు నీ తలంపులు రెండు సేమ్ అవ్వలేవు. నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. తలంపులు అంటే థాట్స్. నా తలంపులు గొప్పవి, నీ తలంపులు మట్టి లాంటి తలంపులు. యెషయా గ్రంథం
55వ అధ్యాయంలో రాయబడిందని నేను నమ్ముతున్నా సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the ఇక్కడ Lord. చదివినట్టు గుర్తాం, మనకు వచనాలు గుర్తులేవు మరి. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the 8వ Lord. వచనం, మై థాట్స్ says the Lord are not like your thoughts and my ways are different from yours. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం, మై థాట్స్ says the Lord are not like yours and my ways are different from yours. As high as the heaven are above the earth, so high are my ways and thoughts are above yours. My word is like the snow and the rain that come down from the sky to water the earth. నా తలంపులు వేరు, నా మార్గాలు వేరు. నీ తలంపులు వేరు, నీ మార్గాలు వేరు. ఆదికాండం 8వ అధ్యాయము. ఎందుకు ఈ వచనం ఇక్కడ దేవుడు మాటిచ్చాడు, నేను ఇక్క మీద ఈ లోకాన్ని అంతరించాను. I will not destroy this earth. I will not curse this earth now. ఇప్పటి వరకు దేవుడు ఈ మాట మీద నిలబడ్డాడు. ఇప్పటి వరకు మళ్ళీ అలాంటి 40 రోజుల కుంభపోత వర్షం రాలేదు. ఒక్క జనరేషన్ మొత్తం చావలేదు. ఇంకొక నోవా పుట్టలేదు. ఇంకొక నోవా బలిపీఠం కట్టలేదు. ప్రపంచంలో ఏ దేశం ఎక్కువ పాపంతో నింపబడ్డదో ఆ దేశంలో వరదల్లో దిస్ ఫ్లడ్, హెవీ రెయిన్ ఫ్లడ్ ఈస్ అ కర్స్ ఆఫ్ గాడ్. చైనా, వుహాన్, జపాన్, మన ఇండియాలో చెన్నై సునామీ గుర్తుంది అందరికీ. హౌ వర్స్ట్ ఇట్ వాస్. How worst it was. Flood. దేవుడు సముద్రాన్ని, నీటిని ఆయుధంగా చేసి పెట్టాడు. దాన్ని అనుకున్నప్పుడల్లా దాని ద్వారా యుద్ధం చేస్తాడు. దేవుడు నీపైన యుద్ధం చేయడానికి ఆయన రాజులు, బాణాలు, దావీదు రాజు ఎట్లా ఒకరి దేశం నుంచి ఒకరి దేశం యుద్ధం పడడానికి బాణాలు, కత్తులు వాడాడో దేవుడికి ఏం అవసరం లేదు అవన్నీ. ఆయన మాట చాలు. ఆయన మాట ఇస్తే మాట మీద నిలబడేవాడు. ఆయన నిలబడ్డాడు మాట మీద. నోవా మాట ఇచ్చాడు, నోవా ఇక మీద నేను ఇటువంటి కర్స్ ఈ ఎర్త్ మీద పంపించను. ఎవరైతే ఆలోచన ద్వారా చెడిపోతున్నారో వాళ్ళ ఆలోచన సరి చేస్తాను. అందుకే దేవుడు ప్రతి ఒక్కరిని ఆలోచన రూపంలో మారుస్తాడు. దేవాది దేవుడు వాక్య పరిచర్య కన్నా ముందు స్తుతి ఆరాధన తీసుకొచ్చాడు. వాక్య పరిచర్య కన్నా ముందు స్తుతి ఆరాధన మొదలు పెట్టాడు. ఎనోచ్ వాజ్ ద ఫస్ట్ వర్షిపర్. దాని తర్వాత అబ్రహాం, అంత నోవా బలి అర్పించి దేవుణ్ణి మెప్పించగలిగాడు. That's what the word of God says. You should be a living sacrifice to God. Romans chapter 9, రోమాపత్రిక 9వ అధ్యాయంలో చూస్తే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు దేవునికి ఒక సజీవుడైన బలిగా ఉండు. రోమన్స్ లెటర్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. 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 Hallelujah. 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 రోమా 9వ అధ్యాయంలో 1 నుంచి 5వ వచనం వరకు మనం ఎక్కడ చూసినా దేవుడు నేను ఒక సజీవుడైన బలి అర్పణగా ఉండమంటాడు. బి ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్. నోవా జంతువుని బలి ఇచ్చి ఆ సుగంధమైన ద్రవ్యాలతో దేవుని మెప్పించాడు. దేవుడే స్వయముగా తనలో తను మాట్లాడుకొని, నేను ఈ ప్రజల్ని శిక్షించాను, నా శాపన వీళ్ళపై కుమ్మరించాను, ఇక మీదట నేను అది చెయ్యను, వీళ్ళ ఆలోచనను మారుస్తాను తప్ప నేను వీళ్ళని పూర్తిగా చంపివేయను, ఇలాంటి ఒక వర్షం మళ్ళీ ఇవ్వను అన్నాడు. అక్కడ ఈ నోవా కేవలం బలిపీఠం కట్టి అది జంతువుల్ని పెట్టేసి తను దీనినైనా నేను పోతా అని చెప్పలా. బలి అర్పించిన వెంటనే తను నిలబడి ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను ఓడ నుంచి బయటికి తీసుకొచ్చావు, నీకు స్తోత్రం. ఈ వర్షిప్ ఇక్కడ రాసలేదు, ఇతను వర్షిప్ చేశాను రాసలేదు.
ఎందుకు నేను ఈ మాట ఆయన ప్రార్థన చేసి ఉంటాడని ఎందుకు అంటున్నా అంటే, దేవుడు కేవలం జంతువులను బలించేంత మాత్రాన తను పశ్చాత్తాపం పట్టు జంతువును సృష్టించిందే ఆయన. అట్లాంటిది ఆ జంతువును కోసి బలిష్టంగానే ఎన్నలేని మాంసం కొత్త ఆయన చేతి ద్వారా సృష్టింపబడ్డ మేక, ఆయన చేతితో సృష్టింపబడ్డ ఒక షీప్ గొర్రె, ఆయన చేతి ద్వారా సృష్టింపబడ్డ ఒక పిజిన్ అక్కడ అర్పించి కోసి పెట్టిన వెంటనే ఆయన చేతితో చేసిన ఆ జంతువులు చచ్చి ప్రభుని మెప్పించాయంటే మాత్రం అది కాదు. ఎక్కడో నోవా పడవలో ఉన్నప్పుడు తలంచాడు. ఆ నోవా ఉండిన 40 దినాల వర్షంలో ఎక్కడో తను బాధపడ్డాడు. నా తోటి మానవులు చనిపోతున్నారు, ప్రభువా ఏంటిది? నోవా తలంచిన తలంపు థాట్ దేవుణ్ణి మెప్పించింది. ఇక్కడ బలిపీఠం, ఆ బలిపీఠం ఇది అంటున్నాం కానీ నోవా బలిపీఠం పెట్టి చనిపోయేవాడా? దేవుడే నోవా నన్ను నీతిమంతుడవు, అందుకే నీ ద్వారా నా రీఫార్మినేషన్ రీక్రియేషన్ చేస్తున్నా నీ ద్వారా అంటున్నాడంటే, నోవా ఎంత ప్రార్థన గల వ్యక్తి ఉండుంటే, ఎంత విశ్వాస గల వ్యక్తి ఉండుంటే, ఎంత నీతిమంతుడై ఉండుంటే, దేవుడు తన మాటకు విలువిచ్చి తన పెట్టిన బలి అర్పణ, తను చేసిన ప్రార్థన వల్ల తన మనసును మార్చుకున్నాడు. అంటే నోవా ఇచ్చిన బలి ప్రకారము దేవుని ఆగ్రహం తగ్గింది. ఏదైతే సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఎలిజార్ కుమారుడు ఫినిస్ ఒక హత్య చేసి దేవుని ఆగ్రహాన్ని తగ్గించాడో, ఇక్కడ దేవుడు నోవా ప్రార్థనను బట్టి, నోవా ఆరాధనను బట్టి, నోవా స్తుతిని బట్టి, నోవా అర్పించిన అర్పణను బట్టి తన మనసు మార్చుకునే గాక 9వ అధ్యాయం, ఆ టైం లేక చదవట్లేదు, జెనసిస్ చాప్టర్ 9 పూర్తి చదవండి. దేవుడు నోవాకు మాటిచ్చాడు, నోవా ఇక మీద ఎవరిని చంపను. జెనసిస్ చాప్టర్ 9 8 కింద 9 ఉంది, 9 చదవండి పూర్తిగా. అందులో దేవుడు నోవాకు గుర్తిస్తున్నాడు, ఒక గుర్తు, రెయిన్బోని గుర్తుగా పెడుతున్నాడు. ఒకసారి 9వ అధ్యాయంలో 11వ వచనం చదవమ్మా. జెనసిస్ చాప్టర్ 9 అధ్యాయము 11వ వచనం. నీతోను ఓడంబడిక చేసుకొనుచున్నాను, మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలములను సమీపింపపోవు, భూమిని నాశనం చెయ్యను, నీటి ముప్పు తిరిగి ఎన్నడూను రాదు. తరతరముల వరకు నాకును నీకును మీతో పాటు ఉన్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఓడంబడిక గుర్తు ఉండును. నాకు భూమికి నడుమ ఉన్న ఓడంబడికకు గుర్తుగా మేఘములో రంగుల ధనుసుతో ఉండును. ఆమేన్. దేవుడు నోవాతో చెప్పాడు, నోవా నేను నీకు మాట ఇస్తున్నా, ఇక మీద ఇలాంటి వరద నేను పంపించను, ఇలాంటి ఫ్లడ్ నేను కంప్లీట్ వరల్డ్ ఎర్త్ మీద నేను పంపించను. ఇలాంటి మానవులు నేను చంపను, వాళ్ళ ఆలోచనలతో నేను డీల్ చేస్తా, వాళ్ళని మార్చుకుంటా. అందుకే ఎజికల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, 18వ అధ్యాయము. ఎజికల్ చదవమ్మా, చాప్టర్ 18 verse 26 23. ఎజికల్ గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. ఎజికల్ 18:23. Praise the Lord. Praise the Lord. ఎస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం. అతని పాపములు పరిహారింతును, అతని పాపముల్లో ఒకటియును నా జ్ఞాపకములోనికి రాదని మంచి పనులు గాని అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవటం వల్ల నాకు సంతోషం కలుగునా? ఏమన్నాడు? ఒక మనిషి పాపాన్ని నేను క్షమిస్తాను, వాడి ఇక మీద మారి మంచివాడు అయిన తర్వాత నేను వాడిని విడిచిపెట్టను, వాడిని పట్టుకుంటా, వాడిని మార్చడం నా పని. ఒక వ్యక్తి తను పాపిగా చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ అ పర్సన్ టు డై as a sinner. I want to see everyone dying with my God, with my eternal God. నా జీవగల పిలుపు వచ్చినాక చనిపోవాలి, ఎవడో పాపిగా చనిపోవడానికి నేను ఇష్టపడను అంటున్నాడు ఆయన. ఎజికల్ 18, 22, 23, 24, 25, 26. దేవుడు ఆదికాండం 9వ అధ్యాయంలో నోవా చేసిన ప్రార్థన, నోవా ఇచ్చిన బలి అర్పణకు తను మెచ్చి చెప్తున్నా, నేను ఇక మీద ఎవరిని చంపను, ఇది నాకు ఈ మనుషుల మధ్య ఒప్పందం,
ఓడంబిక, కవెనెంట్, ఓడంబిక. అయితే నేను నీకు మాట ఇచ్చినట్టు నాకు గుర్తుండాలి, మీకు కూడా గుర్తుండాలి. మన ఇద్దరి మధ్యలో ఒక గుర్తు పెడుతున్నా. ఆ గుర్తు ఏంటంటే ఆకాశంలో వచ్చే రెయిన్బో, 7 రంగుల ధనుసు. Rainbow. That's what whenever you see a rainbow in the sky, just stand for a minute and remember the covenant which God made with you. చాలా మంది ఆకాశంలో తూట్తా తార అంటారు. విరిగిపోయిన ఒక స్టార్ వెళ్తూ ఉంటే ఆ స్టార్ను చూసి ఒక విష్ చేసుకో. ఇవన్నీ స్టార్ విరిగిపోవడము, విరిగిపోయిన స్టార్లో ఆకాశంలో ఏముండవు. పుచ్చుకోచోతా ఆ సినిమాలో ఉంటుంది. షారూక్, రాహుల్ అండ్ నాకు బాగా గుర్తించారు, రాహుల్ అండ్ అంజలి, రాహుల్ షారూక్ ఖాన్, అంజలి కాజల్, ఈ ఇద్దరు మళ్ళీ తిరిగి కలవాలని అలా కూతురు చిన్న అంజలి ప్రార్థన చేసుకుంటే తూట్ తారకు దేకే విష్ మాంగో. అదంతా సినిమాల వరకే పరిమితం, నిజ జీవితంలో కాదు. నిజ జీవితంలో రెయిన్బో. ఎప్పుడైతే నీ కళ్ళ ముందు ఒక రెయిన్బో వస్తుందో, నువ్వు ఎప్పుడైతే రెయిన్బోని చూస్తావో తక్షణమే గుర్తుపెట్టుకో, దేవుడు నీతో ఒక నిబంధన చేశాడు. ఏమనగా నేను నిన్ను పూర్తిగా ఈ లోకాన్ని నశింప చేయను, చంపను, మళ్ళీ వరదలను పంపించను, మళ్ళీ ఫ్లడ్ పంపించను, కాకపోతే నేను నీ ఆలోచన నేను మారుస్తాను. దట్స్ వాట్ గాడ్ డీల్స్ విత్ యువర్ మైండ్. ఇప్పుడు ఈ వచనానికి వర్షిప్కి ఏంటి సంబంధం అంటే నోవా వర్షిప్ చేశాడు. ఇక్కడ మళ్ళీ ప్రజల వర్షిప్ గురించి ఒక పాయింట్ నేను లాస్ట్గా చెప్పబోతున్నా. ఈ టాపిక్ రేపటి కొనసాగిస్తుంది. టుమారో దిస్ టాపిక్ విల్ బి కంటిన్యూడ్. ఇక్కడికి ఆగిపోలేదు, చాలా పెద్ద టాపిక్ ఇది. రేపు ఎల్లుండి కూడా వెళ్ళవచ్చు వెళ్తే. సో ఇక్కడ ఎప్పుడైతే దేవుడు నోవా చేసిన బలి అర్పణ, ఆయన పలికిన పలుకు ఆయన స్తుతి ఆరాధన ప్రకారము నోవా దేవుణ్ణి మెప్పించగలిగాడు. మనల్ని దేవుడు తన థాట్స్ ద్వారా డీల్ చేస్తాను కదా, ఆ థాట్స్ ఎట్లా చేంజ్ అవుతాయంటే ఎప్పుడైతే నువ్వు ఆయన్ని స్తుతించి ఆరాధిస్తావు, ఆయన సన్నిధిలో ముందు నిలబడి ఒక పాటతోటి, హల్లెలూయా హల్లెలూయా అనే మాటతోటి, ప్రైజ్ ది లార్డ్ అనే పదాలతోటి నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతించి ఆరాధిస్తావో ఆ నిమిషం నీ థాట్స్ చేంజ్ అయిపోతాయి. చాలా మంది అంటారు, చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు దీన్ని. నా మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంటుంది బ్రదర్, నేను ఎప్పుడైతే ప్రార్థనలో వెళ్ళిపోతానో ఇమ్మీడియట్లీ ఐ ఫీల్ రిలాక్స్, ఐ గెట్ సమ్ పీస్ ఆఫ్ మైండ్. ఈ మాట ఏంటో తెలుసా, నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతించి ఆరాధించడం మొదలు పెడతావో ప్రభు వెంటనే నీలో ప్రవేశిస్తాడు, నీలోకి తన ఆత్మను పంపించేస్తాడు. నీలో ఉన్న టెన్షన్స్ అన్నీ తీసేసుకొని ఆయన సమాధానకర్త. Isaiah chapter 9, the Prince of Peace enters into you, and once the Spirit is in you, everything disappears. So, praising God, worshiping God makes you relax. ప్రతి ఇంటిలో ఒక తాగుబోతుంటాడు, heavy drinker may be there, and every drinker has a habit of listening to music. తాగిన అంటే ఒక పెగ్గేసిన అంటే పాత పాటలు వినే వరకు ఒక చైర్ ముందు ఒక టీపాయ్ దాని మీద ఒక కాంచ గ్లాసు, ఒక బాటిల్, దానిలో చిప్స్ అన్నా, చికెన్ 65 అన్నా, మటన్ ఫ్రై అన్నా, ఏదో ఒకటి, ఏమి లేకపోతే ఆవకాయ, పిక్కలు. అలా టీవీలో వెనుక అట్లా ఘంటసాల పాటలు, కిషోర్ కుమార్ పాటలు, 90s సాంగ్స్, 80s సాంగ్స్, అది వింటూ ఒక పెగ్గు కొడితే ఆ సుఖమే వేరు. కొంచెం తాగొద్దంటారు, ఆహా క్యా గానా లిఖా మియా కిషోర్ కుమార్, బాబా సిర్ఫ్ గానే సుండతో సిర్ఫ్ జన్నత్ మే పहुंच गया मैं. జన్నత్ అంటే నేను పరలోకానికి వెళ్ళిపోయిన పాట వింటుంటే, కిషోర్ కుమార్ వాయిస్ అంటే నేను జన్నత్ చూపించింది. కిషోర్ కుమార్ జన్నత్ చూడలేదు, నీకేం చూపిస్తాడు. Hallelujah. Last but not least, a powerful word of God from Proverbs chapter 26 verse 11. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Or else we will read from 4. Proverbs 26 verse 4. 11 కన్నా ముందు 4 చదువుతాం ప్రభుని న్యాయపరచడానికి. సత్యం తెలుసుకోవాలి. Proverbs chapter 26 verse 4. చాలా మంచి మాట. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనము. మూర్ఖుడు అడిగేడి మూర్ఖపు ప్రశ్నలకు
జవాబు చెప్పకూడదు. చెప్పినచో మనమును వాని వంటి వారమగుదుము. ఇక్కడ Proverbs Solomon, the King Solomon wrote in Proverbs chapter 26 verse 4, if you answer a silly question, you are just as silly as a person who asked it. Give a silly answer to a silly question, and then one who asked will realize that he is not as clever as he thinks. Don't waste your time in giving answers to silly questions. పనికిరాని ప్రశ్నలు ముందేసుకోవడం కన్నా 10 అధ్యాయాలు 10 వచనాలు వేసుకో. కిషోర్ కుమార్ పాటల్లో ఇంకెవరి పాటల్లో మీనింగ్స్ చాలా బాగుండవచ్చు. కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని పాటలు ఉండవు. కొన్ని సిల్లీ పాటలు ఉంటాయి. అవి విని నీ జీవితాన్ని పాడు చేసుకో. దేవుని పాటలు ఎన్ని పాటలు, లక్షల పాటలు ఉన్నాయి దేవుని పాటలు. అవి విని డైలీ మార్నింగ్ లేవగానే ఇంట్లో ఒక 10 పాటలు వేసి వదిలేయి. స్తుతి ఆరాధన జరుగుతుంటాం. స్తుతి ఆరాధన జరుగుతాం. ఇప్పుడు ఇదే చాప్టర్లో 11వ వచనం చూస్తాం. Proverbs chapter 26 verse 11. సామెతల గ్రంథం 26 అధ్యాయం 11వ వచనము. కుక్క తను కక్కిన కూటి వలె మూర్ఖుడు తన మూర్ఖపు పనులకు మరలును. కుక్క, if a dog vomits, the same dog eats the same vomit. కుక్క ఒకసారి వాంతులు చేస్తే తన వాంతు తనే, ఏ కుక్క అయితే వాంతులు చేస్తుందో ఆ కుక్క మళ్ళీ ఆ వామిట్ని తింటది, ఆ వాంతుకు తింటది. సో ప్రభులో రాకముందు జీవితం, ప్రభులో ఎంపిక పడ్డ తర్వాత జీవితం ఎలా ఉండాలి అంటే, ప్రభులో ఒక్కసారి ప్రభుని ఒప్పుకొని వచ్చిన తర్వాత ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఆయన స్తుతించి ఆరాధించడం మానేసి నువ్వు మళ్ళీ సినిమా పాటలు వింటా, మళ్ళీ అదేదో చేస్తా అంటే నువ్వు కుక్క స్వభావం కలిగిన వాడవు. నువ్వు కుక్క లాంటి వాడవు. కుక్క ఏం తింటుందో అదే కక్కుంటుంది. నువ్వు కూడా ప్రభులోకి వచ్చి మళ్ళీ పాత ప్రపంచానికి పోతున్నావు అంటే ఇంకా నువ్వు కుక్కలా బతుకుతావు. దేవుడు అలాంటి వాడిని కుక్క వాంతుగుతో పోల్చుతున్నాడు. గాడ్ ఈస్ కంపేరింగ్ దోస్ పీపుల్ విత్ డాగ్స్ వామిట్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, once you start worshiping God, praising God, live according to the Spirit, not by your own teachings. ఆ సిస్టర్ అదే చెప్పింది, నేను 3 గంటలు ఆరాధిస్తా. నేను నమ్మనే 3 గంటలు ఆరాధించేవాడు ఎంత మారిపోతాడంటే వాడి భావన, వాడి మాట తీరు, వాడి మనస్సు, వాడి ఆలోచన సమస్తం ప్రభు ఆధీనంలో ఉంటుంది. ప్రభు నడిపిస్తుంటాడు. వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, పిచ్చి పిచ్చి చాటలు చేయడు. Praise the Lord. The topic will be continued tomorrow. సో మీకు అర్థమైంది కదా, స్తుతి ఆరాధన వల్ల, నువ్వు చేసే ప్రార్థన వల్ల దేవుణ్ణి మెప్పిస్తావు. యు విల్ ప్లీజ్ గాడ్. గాడ్ విల్ చేంజ్ హిస్ మైండ్. ఎస్, మనం కూడా ఇదే చేస్తాం. ప్రాక్టికల్లీ చూడండి, ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసి ఉంటాం, మనకు ఒక అనారోగ్యం వచ్చేసి ఉంటుంది. మనం ప్రభుని ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు అనారోగ్యం వచ్చింది, తీసేనే, నేను తెలుసు తెలియని తప్పు చేస్తే కదా నన్ను క్షమించు తండ్రి, ప్లీజ్ ప్రభా వేడుకునే వెంటనే దేవుడు కనికరించి మనల్ని స్వస్థపరుస్తాడు. దీని అర్థం ఏంది? నువ్వు చేసిన తప్పు దేవుని నువ్వు ఒప్పుకున్నావు, నీ ప్రార్థన ద్వారా నువ్వు దేవుణ్ణి మెప్పించావు. యు ప్లీజ్డ్ గాడ్. దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకొని నీలోని అనారోగ్యం తీసేసి నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతించి ఆరాధిస్తావో, ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటావో, అప్పుడు అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరగడం అంటే నువ్వు దేవుణ్ణి మెప్పించావు. యు ప్లీజ్డ్ గాడ్. యు చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్. యు బ్రాట్ గాడ్స్ మైండ్. నువ్వు దేవుని యొక్క ఆలోచనని మార్చు, దేవుని యొక్క జ్ఞానం తెచ్చుకున్నావు నీ దగ్గరికి. ఆయన కోపం ఉండి నీ మీద, ఆ కోపాన్ని తీసేసి ఆయన చల్లబడి నిన్ను మెప్పించి నీ ప్రార్థనను మెచ్చుకొని నేను స్వస్థపరుస్తున్నాను. ఎవ్రీ ప్రైజ్ అండ్ వర్షిప్, ఎవ్రీ ప్రైజ్ అండ్ ఎవ్రీ వర్షిప్ ప్లీజెస్ గాడ్. స్తుతి ఆరాధన అంటే దేవుణ్ణి మెప్పించడం. అంతేగాని ఈ మెప్పును మెహర్బానిగా చేసి దేవుడు తనకు తను ఆరాధించుకోలేడు, నేను ఆరాధిస్తున్నా, నేనేదో పొడి చేస్తున్నా, ఇలాంటి వద్దు. నువ్వు స్తుతించి ఆరాధించాల్సిందే. ఆయన స్తుతించి ఆరాధించడం వల్ల నీకే ఎక్కువ లాభాలు. నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు, నీ చుట్టుపక్కల వారు బాగుంటారు, ప్రపంచం బాగుంటుంది. తండ్రి తలంచిన కోరిక నెరవేరబడుతుంది.
Praise the Lord. Praise the Praise the Lord. Praise the Lord. So we'll continue the session tomorrow. So let us pray finally. పరిశుద్ధుల తండ్రి, కృపగల ప్రభువా, కరుణగల తండ్రి, మహిమగల దేవా, చేసేయా నీకే స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమల ఆరాధన నిన్ను స్తుతించి ఆరాధించుచున్నాము తండ్రి. ప్రభువా, ఆది కాండంలో ప్రభువా మొట్టమొదటిగా మీరు మమ్మల్ని స్తుతించమని అడగలేదు, కానీ మేము మిమ్మల్ని స్తుతించాము తండ్రి. నిర్గమ కాండంలో మీరు స్తుతించాలని మీరు రూల్ పెట్టామైనా దాని నుంచి రేపు నేర్చుకోబోతున్నాం తండ్రి. ఈరోజు నేర్చుకున్న దాన్ని బట్టి మమ్మల్ని అందరినీ కూడా లైవ్లో ఉన్న వారిని, జోసెఫ్ పాస్కర్ గారిని, యాంథనీ డైసన్ వారిని, క్రిస్టోఫర్ జాన్ని, అనిత మేరీని, యానీ వివాని, ఇంకెంతమంది లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ ఆధీనంలో ఉంచు ప్రభా. వారు కూడా ఈ నిమిషం నుంచి స్తుతించి ఆరాధించే గొప్ప అవకాశం వాళ్ళకి కలిగించండి ప్రభా. నీ ఆత్మను వాళ్ళ ఆత్మతో చిత్తపరచండి తండ్రి. నీ మహిమతో వారిని దీవించి కాచి కాపాడు రక్షక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆమేన్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని నామంలో రేపు సాయంకాలం మళ్ళీ 5 గంటలకి యథావిధిగా ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే ఏంటి, దేవుడు మనల్ని ఆరాధించమని చెప్తున్నారా, ఆరాధించడం విధి విధానాలు ఏంటి, ఆరాధించాలంటే ఏం చేయాలి, దీని గురించి తెలుసుకుందాం. See you tomorrow 5 o'clock. God bless you all. Praise the Lord.